టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక రకంగా ఈ వారం అయితే మాత్రం చాలా హాట్ గా నడిచాయి. ఎమ్మెల్సీ ఎన్నికల సందడి దగ్గర నుంచి ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు 5గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, 5గురు అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా వ్యూహాత్మకంగా 3 పార్టీలు కూడా, ఇటు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూడా 3 పార్టీలు కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. అయితే ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నిక అనేది ముందుగా అందరూ ఊహించింది. ఇంక వేరే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరు బరిలోకి దగ్గర అనేది, అలాగే వైసీపీ కూడా పోటీకి దిగే అవకాశం లేని నేపథ్యంలో చాలా ఉత్కంఠభరితంగా అయితే నడిచింది. అలాగే పోసాని వ్యవహారం, వల్లంనేని వంశీ వ్యవహారం, ఈ 2 వ్యవహారాల్లో ఇద్దరు జైల్లోనే ఉన్నారు. సెక్షన్లు పెరుగుతున్నాయి. అలాగే పోసాని విషయంలో ఇంకా ఆయనకి అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పే విషయంలో అయితే మాత్రం ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. జడ్జి గారి ముందు ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు అనే అంశం కూడా కీలకంగా మారింది. అవసరమైతే నన్ను నరికేయండి కానీ ఏంటి నాకు ఈ చిత్రహింసలు ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారు అనేది. అలాగే బోరుగడ్డ అనిల్ వ్యవహారం కూడా పోసానికి ఏదైతే జరిగిందో సేమ్ ఆయనకు కూడా పీటీ వారెంట్ల మీద ఆయన కూడా పోలీస్ స్టేషన్లు మార్చబోతున్నారు అని జరిగే ప్రచారం. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ దక్షిణాది మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది అనడానికి ప్రస్తుత పరిస్థితులు కూడా ఒక సారాంశం. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ఫస్ట్ పోసాని విషయం నుంచి మాట్లాడుకుంటే నిజంగా అంటే అక్కడ జరుగుతున్న పరిణామాలు, ఆయన చేసింది తప్పే, మనం ఎప్పుడు ఆయన్ని సమర్థించలేదు కానీ ఆయన మాట్లాడిన విషయంలో. కానీ పరిస్థితులు కనబడుతున్న తీరు చూస్తూ ఉంటే అంటే కాస్తంత సింపతి వస్తుందా లేదనేది, ఆయన భవిష్యత్తులో రాజకీయ నాయకుడిగా వస్తే అదంతా అవసరం. కానీ ఏంటి ఈ తరహా ఈ టార్చర్ ఏంటి, ఈ నరకం ఏంటి అనే పరిస్థితి అయితే లేదంటే చట్టాన్ని మనం అలా మాట్లాడుకోలేమా? అంటే బేసిక్గా అది వేధిస్తామని ముందే చెప్పారు, వేధించమని ప్రజలు కూడా ఓట్లు ఇచ్చారు కాబట్టి వేధిస్తున్నారు. ఆయన వేధిస్తామని ముందే చెప్పారు కదా, ఆయనే కాదు చాలా మందిని వేధిస్తామని ముందే చెప్పారు కదా. ఇప్పుడు ఎన్నికల్లో మనం ఏమంటున్నాం, దానికి సంబంధించిన హామీ ఏది, దీనికి సంబంధించిన హామీ ఏది అని అడుగుతున్నాం. ఏది ఆ హామీ ఎందుకు అమలు చేయలేదు, ఈ హామీ ఎందుకు అమలు చేయలేదు అని అడుగుతున్నాం. ఇప్పుడు అట్లాంటిదే ఇది కూడా. ఇక్కడ హామీ అమలు చేయడం అనేటటువంటిది కాదు కదా, ఏకంగా పోసాని ఇది ఒక హామీ అమలు చేస్తున్నారు వాళ్ళు, దాని కాదనడానికి ఏం లేదు కదా. కృష్ణమూర్తికి సంబంధించినంత వరకు చాలా క్లియర్గా ఉన్నటువంటి పాయింట్ ఒకటి. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఇతర నాయకులు కార్యకర్తలతో ఏదన్నా జరిగినప్పుడు కనీసం ఆ ఏరియాకి సంబంధించిన కొంతమంది వెళ్తున్నారు, హడావిడి చేస్తున్నారు. పోసానిధికి సపోర్టింగ్గా అక్కడ ఎవరన్నా నినాదం చేయడానికి వస్తున్నారా, లేదా పోసానికి సపోర్ట్గా అక్కడ ఎవరన్నా మాట్లాడుతున్నారా? అదేం భయంతో కాదు, విరక్తితో. ఎవరైనా అమ్మల్ని అక్కల్ని తిడతా, లేదా ఇళ్లలో ఉన్న మహిళల్ని బూతులు తిడతా మాట్లాడితే దాన్ని ఏ సమాజం హర్షించాలా, ఎందుకు హర్షించాలా, ఎందుకు అంగీకరించాలా? ఒక ఆస్పెక్ట్ ఒప్పుకుందాం, అన్ని కేసులు పెట్టడం, ఒకే అంశం మీద వందల కేసులు పెట్టడం అన్నటువంటిది తప్పే. కానీ మన దేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం తిట్టడం నేరం కాదు. అలా తిట్టినటువంటి దాంట్లో ఎలాగూ తర్వాత కేసు కొట్టేస్తారు, అయితే గీతే సారీ చెప్తే అయిపోతుంది. అక్కడ ఈ దేశంలో ప్రధానమంత్రి విషయంలోనే అట్లా జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి, రాహుల్ గాంధీ క్షమాపణతో తప్పించుకున్నటువంటి పరిస్థితుల్లోనే. కాబట్టి ఏముండదు ఇక్కడ. కాబట్టి ఇక ఎట్లాగూ జైల్లో శిక్ష వేయలేరు, ఫైనల్గా శిక్ష పడదు. కాబట్టి ఇది శిక్ష, ఈ జైలు నుంచి ఆ జైలుకి, ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి, ఈ కేసు నుంచి ఆ కేసుకి. అంటే చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం కాదు, చట్టంలో ఉన్న వెసులుబాటును అడ్డం పెట్టుకుని తిప్పి వేధించడం అన్నటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతు. కానీ తాజాగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట, ప్రతీకార రాజకీయం అంటే ఏంటో నాకు తెలియదు, ఎప్పుడూ చేయలేదు. ఇది రాజకీయ కోణంలో చూడాలా లేదంటే చట్టం అనుబంధం చేసుకెళ్ళిపోతుందా? ఆయనలో కామెడీ కూడా కోణం ఉందన్నటువంటి విషయం తెలుస్తుంటుంది. అది నువ్వు లోకేష్ గారు మాట్లాడుతున్నప్పుడు అబ్బాయి మేము ప్రతీకారం ఏం చేయట్లేదంటే అంటే రాజకీయాల్లో కామెడీ కూడా చేయగలుగుతారు వీళ్ళు అన్నటువంటి పాయింట్ వస్తుందన్నమాట. అంతకు మించి ఏం లేదు. బేసిక్గా ప్రతీకారం చేస్తామని ఎన్నికలకు ముందే హామీ ఇచ్చారు, అదే హామీ ఆచరణలో పెడుతున్నారు. ఇంకా అందులో ఏముందని పాయింట్ అయితే రెడ్ బుక్ అన్నదే ఒక ప్రతీకారం కదా, ఇంకేముంది, పట్టుకుని చూపించిందే ప్రతీకారం కదా. అది దాంతోపాటు ఇంకోటి ఇంకా పూర్తి కాలేదు, ఇంకా ఉందని కూడా పక్కన చెప్తున్నారు. కాకపోతే ఇదేంటంటే కాసేపు సరదాగా మరి అనకూడదు కదా చట్ట ప్రకారం. రేపు ఒకవేళ అవును మేము ప్రతీకారం తీర్చుకుంటున్నాం అన్నారనుకోండి, కోర్టులో దాన్ని చూపెట్టి బెయిల్ అడుగుతారు. కాబట్టి అట్లాంటి వెసులుబాటు లేకుండా అవి మేము ప్రతీకారం ఏం తీర్చుకోవట్లేదు, ఆయన తప్పు చేశాడు కాబట్టి తిప్పుతున్నాం. కానీ ఒక్కటి సార్, అంటే నేను ఇక్కడ చట్టాలని తీర్పులు నేను తప్పుపట్టి ఉద్దేశం కాదు, కానీ
వివేకానంద రెడ్డి గారు లాంటి హత్య కేసులో గొడ్డలు తెచ్చి నరికి చంపిన వ్యక్తి అప్రూవర్ గా మారి బయటకు వస్తే 2+2 గన్మ్యాన్లు ఇచ్చి భద్రత ఇచ్చి బయట తిప్పుతారు. ఓకే, ఈయన మాట్లాడిన మాటలు తప్పే, నేను కాదనన్ను. కానీ ఇక బెయిల్ 1, 2, 3, 4 బెయిల్ వచ్చేసినా సరే ఇంకో కేసులో మళ్ళీ ఇంకో స్టేషన్ తీసుకెళ్లి కూర్చోబెట్టి ఈయన బయటికి వచ్చేస్తున్నానేమో అనుకుంటున్న టైంలో మళ్ళీ ఇంకో కేసులో వచ్చి ఏ పక్క జిల్లా వాళ్ళు ఎవరు తీసుకెళ్తారు కూడా ఆయనకే తెలియదు పాపం. అలా తీసుకెళ్లిపోవడం ఎలా చూడాలంటే ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇక్కడ ఒక్కటేనే బేసిక్గా ఏంటంటే పబ్లిక్ కాన్సెప్ట్ ఎప్పుడూ కూడా ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఇక్కడ దీంట్లో ప్రభుత్వం చేస్తున్నటువంటిది ఆషామాషి వ్యవహారం కాదు. ప్రభుత్వం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలని చేస్తున్నది, ఇది ఓపెన్ సీక్రెటు. రాజ్యం అనేటటువంటిది హింస చేయటం ప్రారంభిస్తే ఏం జరుగుతుంది? ఎవడు ఆపలేడు. ఇప్పుడు సిరియాలో కొత్తగా తిరుగుబాటుదారులు వచ్చారు, 1200 మందిలో 1500 మందిని చంపవతలు పడేశారు. ఏముంది, చచ్చారు ఎంతమంది అని రాసుకుంటాం. అదే సందర్భంలో డెమోక్రసీ అంటే అది కాదు. కానీ డెమోక్రసీ ఆంధ్రాలో అర్థం ఎప్పుడో పోయింది. డెమోక్రసీని మనం ఆటోక్రసీ, హిపోక్రసీ ఇవన్నీ కూడా పక్కన పెడదాం. ఒక రకంగా చెప్పాలంటే క్రిమినల్ సైకాలజీ వైపుకి మన రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నాం. ఇందులో గొప్ప విశేషం ఏంటంటే చదువుకున్నటువంటి వాళ్ళు, విద్యావంతులైనటువంటి వాళ్ళు దీన్ని ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు ఇదివరకు జగన్ ఎవరో పోస్ట్ పెట్టారని చెప్పి ఒకళ్ళ మీద కేసు పెట్టి 41 నోటీస్ ఇచ్చారు, లేకపోతే పోలీస్ స్టేషన్కి పిలిపించారు. వామ్మో అరాచకం, విధ్వంసం, దుర్మార్గం అని చెప్పారు. వాళ్ళు పెట్టిన పోస్టులు కూడా దుర్మార్గం అయినాయి. కాకపోతే మనం ఏది ఎక్కువ ఫోకస్ చేస్తాం, వాళ్ళు ఆ ముక్క ధైర్యంగా చెప్పుకోలేకపోయారు. అవును అన్నటువంటిది, ఇదిగో వీళ్ళు చూశారు ఇట్లాంటి మాట చెప్పారని వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారు. బట్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏమొచ్చింది, వాళ్ళ దాంతో కడుపు రగిలిపోవట్లేదా వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్తో, అందువల్ల ఒక మొక్క అంటారు, అంత మాత్రానే అరెస్టులు చేసేస్తారా, అంత మాత్రానే నోటీసులు ఇచ్చేస్తారా అని చెప్పన్నారు. ఆ రోజున ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం పేరు మీదనా లేకపోతే ముఖ్యమంత్రినే సైకో 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 అని వాడారు కదా. ఆ వాడినటువంటి తప్పు అనిపించలేదు. అదే అంటే అవును అతను సైకో కాబట్టి అన్నామంటారు. మరి అదే మొక్క వీళ్ళనంటే కనుక ఇంకొక పదం ఏదన్నా వాడారనుకో, అదిగో దుర్భాషలు ఆడారు, దుర్మార్గం, ఈ వయసులో మాట్లాడతారా, లేకపోతే ఇట్లా నాయకులు బూతులు తిడతారు అంటారు. మరి సైకో అనేది బూతు కాదా? అదేమన్నా ఆప్యాయతతో కూడినటువంటి పదమా? అదే కదా మరి. లేదు, అట్లాంటి ఎన్ని తిట్టట్లేదు వీళ్ళని. ఇదివరకు తిట్టారు, ఇప్పుడు తిడుతున్నారు కదా. ఇక మార్ఫింగ్ ఫోటోలు లాంటివి అనుకుందాం, మాదచ్చేదులు ఇవన్నీ అవ్వలేదు అప్పుడు. ఇంకొకటి ఇప్పుడు ఇదే ఫోటోలు మార్ఫింగ్లు, అప్పుడేంటి ఇప్పుడు జరగట్లేదా? ఎన్ని జరగట్లేదు? సోషల్ మీడియాలో ఎన్ని పోస్టులు పడుతున్నాయి అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఏ టెక్నాలజీ వాడుతున్నారు మార్ఫింగ్ లో కూడా. మరి ఇంత జరుగుతుంటే ఇక్కడ ఏంటయ్యా అంటే నువ్వు భరించు, నీ కర్మ అంతే. ఒకడికి మాత్రమే తిట్టే హక్కు ఉంటుంది, ఒకడికి మాత్రమే కొట్టే హక్కు ఉంటుంది, ఒకడికి మాత్రమే విమర్శించే హక్కు ఉంటుంది. మిగతా వాడికి పడాలి, అనుభవించాలి అంతే. ఇతను తిట్టడం తప్పే, అట్ ద సేమ్ టైం ఇతని మీద ఇన్ని కేసులు పెట్టడం అన్నటువంటిది కూడా చట్టం ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, హైకోర్టు ఏం చెప్పింది. కానీ అదే న్యాయస్థానాలు ఓ పక్కన రిమాండ్లు ఇస్తానని, ఓ పక్కన అదే కోర్టు తప్పుపడుతోంది. ఏంది ఇది జనరల్గా అని చెప్పేసి హైకోర్టు, కానీ ఇక్కడ ఇచ్చేస్తానే ఉన్నారు. ఏంటి అంటే కింద స్థాయి వ్యవస్థ నుంచి భయపెట్టేస్తున్నాం మనం. భయం మామూలుగా భయం పుట్టించట్లా. ఏ వ్యవస్థ అయినా సరే మేము చెప్పాను రిమాండ్ అంతే, రిమాండ్ వెళ్ళిపోవాలి అంతే. అదే ఇదివరకు అయితే రిమాండ్ ఇస్తావా నీ అంత చూస్తాం, సుప్రీంకోర్టు దాకా నీ సంగతి తేలుస్తాం. ఆ రోజున బెదిరించాలి సార్. పీటీ వారెంట్లు కూడా ఇప్పుడు ఈ కేసుల్లో జరుగుతున్నంత గతంలో ఎప్పుడు జరగలేనట్టుంది, అంటే జగన్ హయాంలో కానీ అంతకుముందు కానీ. అదే అనేది పీటీ ఒక మనిషిని ఎలా హింసించాలి చట్టబద్ధంగా అన్నటువంటిది వీళ్ళు పిహెచ్డి చేసి ఉన్నారు. అది ఇప్పుడు నడుస్తోంది అంతే, అంతకు మించేం లేదు. అంటే ఈ టెక్నిక్ అప్పుడు తెలియలేదేమో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఒకటి ఎప్పుడైనా సరే మనం ఒకటి నేర్పితే మనకు ఇంకొకటి నేర్పుతారు కదా, అంతే. అది భవిష్యత్తు తెలుస్తుంది. వైసీపీ నేతలను భయపెట్టే కార్యక్రమంలో అంటే దీని ద్వారా సక్సెస్ అవుతున్నారా? అంటే ఇంకా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు ఈ 4 ఏళ్లలో వైసీపీ నాయకులు? చూస్తున్నాం కదా, వైసీపీ నాయకులు భయపడిపోతున్నారా? మొదటి 2-3 నెలల్లో కొంత భయం ఉంది, 4 నెలల వరకు ఉంది. క్రమక్రమంగా ఏమైపోయింది, ఏముంది చేస్తారా, వేసేయండి రండి చూద్దాం అని అడుగుతున్నారు. ఇప్పుడు నిన్న ఆ విద్యకి సంబంధించిన ఉద్యమం చేశారు కదా, వచ్చారు కదా రోడ్ల మీదకి, రావడం మానేలేదు కదా. అట్లాగే మొన్న ఈ బలవంతంగా లాక్కున్నారు కార్పొరేషన్స్లో, మున్సిపాలిటీల్లో,
అది కూడా ఏదో జెన్యూన్. ఇదివరకు ఓ 4 ఎమ్మెల్యేలు అటు వెళ్ళినప్పుడు అది కూడా వాళ్ళంతటా వాళ్ళు వెంటబడిపోయారు అక్కడ, వాళ్ళ అవసరాలా ఏంటనేది. అలాంటి దాన్ని కూడా దాన్ని ఏమంటారు, బాధ్యత లేదు, లేకపోతే దుర్మార్గులు ఇట్లాంటివి రాసుకొచ్చారు. అదే అట్నుంచి 4 వస్తే సన్మార్గులు కరెక్ట్గా వచ్చారు. అట్లాగే అప్పుడు ఎవరైనా పార్టీకి సంబంధించి వచ్చినా లేకపోతే కనుక ఇట్లాంటి ఏమన్నా జరిగితే యాజిటేషన్స్ లోక్ కళ్యాణం కోసం జరిగినట్టు ఇప్పుడు జరిగితే, ఇప్పుడు అంగన్వాడీలు ఆశా వర్కర్లని ఏం చేశారు, రెండు అని చెప్పి ఎవరన్నా బొట్టుగాటుకులు పెట్టి పిలిచారా? లేదు కదా. జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి కదా. ప్రతి క్షణంలో కూడా ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంటుంది. ఆ నడిచేటటువంటి ఇష్యూని సాగతీస్తూనే ఉంటారు. ఇక్కడ ఒకటే నేరేటివ్ థింకింగ్ అంతే, వెరీ సింపుల్. భారతదేశంలో కూర్చున్నటువంటి వాడు పాకిస్తాన్ని గురించి ప్రేమిస్తానని చెప్తాడు, పాకిస్తాన్లో కూర్చున్నాడు భారత్ని ప్రేమిస్తానని చెప్తే కాళ్ళు ఎరగదంటారు, కాల్చేవతలు పడేస్తారు. అక్కడికి ఇక్కడికి ఇప్పుడు మన రాష్ట్రంలో జరిగేది కూడా అదే. ఒకళ్ళకి విమర్శించే హక్కు ఉంది, అది ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న. ఒకళ్ళకి తిట్టే హక్కు ఉంది, లేకపోతే కనుక గొడవ చేసే హక్కు ఉంటుంది అధికారంలో ఉన్న పక్షంలో ఉన్న. రెండో వాళ్ళకి సంబంధించి ఏం చేసినా సరే దారుణాతి దారుణం అన్నటువంటిది ఫోకస్ అవుతుంటుంది. ఇది కామన్ థింగ్ అనమాట. కానీ పిన్నెల్లి గారి మాచర్ల అక్కడ నియోజకవర్గంలో దాదాపు 200కు పైగా కుటుంబాలు ఇప్పటికీ ఇతర ప్రాంతాలకు వెళ్ళి తలదాచుకుంటున్నాయి. వాళ్ళని గ్రామ బహిష్కరణ చేశారు. ఇప్పట్లో వాళ్ళు వచ్చే పరిస్థితి కూడా లేదు అనేది, ఇదంతా భయపడి జరిగింది కాదా? అంటే నేను 2000 సంవత్సరంలో తేజ టీవీకి, అంటే జెమినీ తరపునే జాయిన్ అయింది. అప్పుడు జెమినీలో మెయిన్ ఛానల్లో న్యూస్ వస్తుంది, ఇదండి సంగతి కూడా వచ్చేది జెమినీ మెయిన్ ఛానల్లోనే. ఆ తర్వాత తేజ కిందకి మార్చారు అవి. బట్ ఆ జెమినీలో ఉన్నప్పటి నుంచినే నేను ఆ రోజు ఇదండి సంగతి కోసం చేసిన స్టోరీల్లో ఇదొకటి. పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షనిజం ఎట్లా ఉంటుంది అన్నటువంటిది. ఒక ఊళ్ళు ఇక్కడిది చేశాను. తర్వాత కరీము నేను కలిసి నెల్లూరు జిల్లా పట్టప ఏరియాల్లో కూడా చేశాం, అంటే మత్స్యకార ఏరియాలో. ఏంటంటే మన రాష్ట్రంలో మీడియా అంతా చాలా గొప్ప మేధావులు అని అనుకుంటుంటాం, కానీ మీడియా కళ్ళెదురుగుండా కనబడుతున్నా రాసే దమ్ము లేనటువంటి జర్నలిజం మన దరిద్రం. ఆ రోజులు మేము దమ్ముగా రాసాం, అవి చూపించాం, వాళ్ళతోనే మాట్లాడించాం కెమెరాలు పట్టుకెళ్ళి. ఏంటి అంటే ఆ రోజుల్లో తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఊళ్ళో వదిలి వెళ్ళిపోతారు, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోతారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇప్పుడు పేర్లు మారినాయి అంతే. కాంగ్రెస్ ప్లేస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది అంతే, తెలుగుదేశం ఇది కంటిన్యూషన్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీకు గుర్తుంటే కనుక ఇట్లాగే ఆ పిన్నెల్లి ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రాంతం అక్కడి నుంచి పారిపోయి వచ్చారు అని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి గుంటూరు దగ్గర అక్కడ ఒక కళ్యాణ మండపంలో కూర్చోబెట్టి వాళ్ళకి భోజనాలు అవి ఏర్పాటు చేసి మీడియాని అందరినీ పిలిపించి విడివిడి ఇంటర్వ్యూలు అవన్నీ కూడా చేయించారు. పేపర్లు టీవీల్లో ఫుల్ పేజీ కవరేజ్ ఇచ్చారు. ఆ తర్వాత కోర్టుకు వేశారు, హైకోర్టుకు కింద కోర్టుకు వేశారు, ఇట్లా వాళ్ళకి రక్షణ లేదనేసి. అప్పుడు కోర్టు ఆదేశాలు ఈలోపే పోలీసులు కూడా గవర్నమెంట్ తరపున వైసీపీ గవర్నమెంట్ మనిషిని పంపించింది. వాళ్ళు వెళ్ళి ఎవరు మిమ్మల్ని అందరినీ మేము ఇంట్లో ఊళ్ళో చేరుస్తామని చెప్పేసి దగ్గరుండి తీసుకెళ్ళి ఊళ్ళకి పంపించారు వాళ్ళని. ఆనాడు జరిగింది అది, విమర్శించారు వీళ్ళు. ఆ తర్వాత వాళ్ళందరినీ దగ్గరుండి తీసుకెళ్ళి ఊళ్ళోకి పంపించారు. ఇవాళ రోజున అసలు ఆ ప్రయత్నం ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఇవాళ జరిగింది, జగన్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు నిన్న 200 కుటుంబాలు. వెంటనే ఏం చేయాలి? బాధ్యత కలిగిన ప్రభుత్వం అయితే ఒక అధికారిని పంపించి ఇదిగో మీరు ఆ మనుషులు ఎవరినో మాకు అప్పచెప్పండి, మేము తీసుకెళ్ళి ఆ ఊళ్ళో ఎలాంటి గొడవలు లేకుండా చూస్తామని ప్రకటించాలి. నడిచిందా? నడవలేదు కదా. ప్రస్తుతం ఏంటయ్యా అంటే వార్తలు కనీసం అక్కడ రాశారా ఈనాడు కానీ జ్యోతి కానీ లేదు. అదే కదా అది మనకి పోనీ. ఆ 4 అప్పట్లో డిబేట్లు కూడా పెట్టారు వాళ్ళతో, ఆ బాధితులు డిబేట్లు, వాళ్ళని ఆ స్టూడియోలకు తీసుకెళ్ళడం, కూర్చోబెట్టడాలు చాలా జరిగినాయి. ఇప్పుడు ఏమన్నా జరుగుతుందా? పల్నాడు ప్రాంతంలో ఆ పరిస్థితి అయితే ఇంకా మారలేదు. పల్నాడే కాదండి, మీకు పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు, నెల్లూరులో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, మత్స్యకార ప్రాంతాలు ఉంటాయి కొన్ని. అవి అంతే, తరతరాలుగా అంతే. దాన్ని ఎవ్వడూ పరిష్కరించడు. ఏ కలెక్టర్లు ఎవరో కాస్త ఇనిషియేటివ్ తీసుకున్నారనుకోండి, మంత్రులు ఎవరో ఫోన్ చేస్తారు, వార్నింగ్ ఇస్తారు, నడిచిపోతుంది. అసలు అయితే అక్కడ ఉంటాయి కొన్ని ఎంత బాధ అనిపించిందంటే ఆ ఏరియాలో అప్పుడు స్టోరీలు చేసేటప్పుడు
ఆ తర్వాత నేను తేజాలో చేశాను, TV9లో ఉన్నప్పుడు కూడా చేశాను 30 minutes వాటికి కూడా. ఒక్కొక్క ఇల్లు ఉంటుంది, రాజభవనం లాగా ఉంటుంది. మన అరుంధతి సినిమాలో అది ఉంటుంది చూడండి, పెద్ద ప్యాలెస్, అట్లాంటి ఇల్లు ఉంటాయి వాళ్ళవి. పేద పేద పొలాలు ఉంటాయి, ఎండిపోయి ఉంటాయి. అంటే ఒక వర్గం వెళ్ళిపోతే ఆ వర్గం పొలాలన్నీ ఏంటి అంతే, ఇక వాడు బీడు పెట్టేసినట్టే. ఇది ఇవాళ జరగట్లేదు, దశాబ్దాలుగా జరుగుతోంది. ఇట్లాంటి వాటిని అసలు పరిష్కరించాలన్న ఆలోచన కూడా ఏ ప్రభుత్వాలకు ఉండట్లేదు. అది విచిత్రం. మరి దరిద్రం ఏంటంటే అయితే వాళ్ళు లేకపోతే వీళ్ళే ఉంటున్నారు కదా అధికారంలో, థర్డ్ ఆల్టర్నేటివ్ లేదు. దెన్ ఏం నడుస్తుంది? రాజకీయం ఇంతే. బోర్గడ్డ అనిల్ వంశీ విషయంలో కూడా ఈ తరహా రాజకీయం నడవబోతుంది. అంటే ఈ తరహా వాళ్ళకు కూడా ఈ తరహా శక్తులే పడబోతున్నాయి. బోరగడ్డ నీళ్ళది అయితే పడుతుంటది, అతన్ని బయటికి రాని జరుగుతూనే ఉంటుంది. అంటే ఆల్రెడీ అతను వాస్తవంగా మొన్న అతను వదిలేశారు, జైల్లో ఉన్నాడు కదా అని. బట్ బయటికి వచ్చేటందుకు అతను కొన్ని డ్రామాలు వేశాడు, దాంతో మళ్ళీ గవర్నమెంట్ నోటీస్కి వచ్చింది. ఆ డ్రామా విషయం తెలిసాక మళ్ళీ కేసులు ఇంకా పాత అయితే ఇస్తారు, కాకపోతే ఎక్కువ ఉండవు అతని మీద. ఎందుకు అంటే SC/ST కేసులు పెడతాడు రేపు పొద్దున అతను. ఇప్పుడు ఇతని మీదనైతే కనుక పోసానికి ఇష్టమూర్లు ఈ కేసులు అన్ని రేపు పొద్దున కోర్టులో కొట్టేస్తారు తర్వాత. కానీ రోజుల తరబడి తిప్పడం అన్నటువంటిది నడుస్తుంది. ఇతని తర్వాత ప్రైవేట్ కేసులు వేయలేడు ఒక్కొక్కళ్ళ మీద. నా మీద వీక్ అయిపోతాడు మనిషి. బ్రతికుండాలని కోరుకుందాం. నాకైతే అతని పరిస్థితి చూస్తుంటే చాలా డౌట్ఫుల్గా ఉంది. ఎందుకంటే 2 సార్లు హార్ట్ అటాక్ సర్జరీలు చేయించుకున్న మనిషి. ఆ తరహా పరిస్థితి ఉన్నప్పుడు ఆషామాషి ఉండదు. అట్లాగే ఇప్పుడు వంశీదైన పరిస్థితి అతని మానసికంగా కుంగదీయడంతో పాటు శారీరకంగా కూడా కుంగుతారు. ఇప్పుడు ఏంటంటే ఈ లగ్జూరియస్ లైఫ్, ఒక VIP స్ట్రేచర్ మెయింటైన్ చేసిన వాళ్ళు దెబ్బతింటే చాలా ప్రమాదకరం వాళ్ళది. వాళ్ళు సైకలాజికల్గా ఫిజికల్గా దెబ్బతినేస్తారు అనమాట. ఇప్పుడు చంద్రబాబుని అట్లా మానసికంగా దెబ్బ కొట్టడానికి జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నాడనే కదా అప్పుడు వీళ్ళు ఆరోపించింది. ఆయన స్థిరంగా ఉన్నాడనినే కదా చెప్పుకొచ్చింది. ఇప్పుడు వీళ్ళు స్థిరంగా ఉంటారా లేదా అన్న దాని మీద వీళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. బోరగడ్డ అనిల్ అంటారా, అతను వచ్చేటప్పటికి ఏంటంటే అతను ఇప్పుడు ఇవాళ బాగానే ఉంటుంది, అతను తెలివైనోడు. రేపు పొద్దున బయటకు వచ్చిన తర్వాతన సరే ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే అతను SC/ST కేసులు పెట్టాడు అనుకోండి, వీళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవాలి. రేపు వచ్చే ప్రభుత్వం వచ్చినప్పుడు అది ఎందుకు చేయలేదని మళ్ళీ ఆఫీసర్ల మీద కూడా చర్య తీసుకుంటారుగా. అట్లాంటి కథ నడుస్తుంది రేపు పొద్దున. లేదా ప్రైవేట్ కేసులు వేస్తాడు అతను. అందుకని ఇప్పుడు ఎందుకు అంతమంది అధికారులు దాదాపుగా ఒక చోట 7, ఒక చోట 6 ఏమో సస్పెండ్ అయ్యారు పోలీసులు. ఎందుకు? ఇతను నేను భోజనం చేస్తానన్నాడు. వాస్తవంగా భోజనం పెట్టాల్సిందే, పోలీసులే పెట్టాలి. బిర్యానీ దగ్గర తిందామండి, డబ్బులు మా వాళ్ళు ఇస్తారులే అంటే కానీ అంటారు. దాన్ని పెద్ద రచ్చ చేసి చూపించారు. ఇప్పుడు విజయవాడ నుంచి రాజమండ్రికి వెళ్ళేటప్పుడు భోజనం పెట్టకుండా తీసుకెళ్తారా నిందితుడిని? మనం కోర్టుల దగ్గర చూస్తుంటాం ఎన్నోసార్లు పట్టుకెళ్ళేటప్పుడు. అక్కడ కాకపోతే చేతులకు బేడీలతోనే కూర్చోబెడతారు, లేదా బేడీలు లేకుండా కూడా తీసుకుని వెళ్తారు. జాగ్రత్తలు అట్లా పారిపోయిన సంఘటనలు కూడా చూసాం కదా మన ఫీల్డ్లో, మన కెరీర్లో ఎన్నోసార్లు. కాబట్టి అట్లా భోజనం పెట్టించడం అనేది కామన్గా జరుగుతుంది. కాకపోతే ఆ వచ్చిన కానిస్టేబుల్ భోజనం పెట్టించాలంటే వాళ్ళకి బిల్లులు పెట్టి డబ్బులు తెచ్చి వాళ్ళ జేబులోంచి పెట్టుకోవడానికి ఉండదు. ఆ ట్రాన్స్పోర్టేషను, టిఫిన్, భోజనాలన్నీ ఆ నిందితుల జేబుల్లో నుంచినే ఖర్చు అవుతాయి. ఇతను ఒక టీంని ఏదో నడుపుతున్నట్టున్నాడు, వెనకాలే ఒకళ్ళు ఫాలో అవుతుంటారట, వాళ్ళ భోజనం ఖర్చులే చూసుకుంటారు. దాని మీద వార్త, దాని మీద హడావిడి, దాని మీద మళ్ళీ కేసు నడిచింది. వాళ్ళని సస్పెండ్ చేశారు. అయినా కూడా వాళ్ళు ఎందుకు పెట్టించినట్టు, లేదా అయినా కూడా వాళ్ళు ఎందుకని అతనికి జైలు స్టేషన్లో కూర్చోబెట్టినట్టు అంటే అక్కడ కులం వస్తుంది సమస్య. అతన్ని ఏదన్నా కాదన్నారు అనుకోండి, ఎందుకో నువ్వు కుల వివక్ష చూపెట్టావు అంటాడు రేపొద్దున. ఎట్లాగా దాంట్లో రేపొద్దున ఇదే పోలీసులు రేపొద్దున మళ్ళీ నిందితులు అవుతారు. అందుకని భయపడుతున్నారు అతని విషయంలో. భయపడి చేసినప్పుడల్లా మళ్ళీ ఆ పోలీసులే సస్పెండ్ అవుతున్నారు. అది నడుస్తోంది అక్కడ. పార్టీని బెదిరించడంతో పాటు అధికారులు కూడా భయపడేలా కూటమి ప్రభుత్వం రాజకీయాలు ఉన్నాయని అనుకోవాలా? IPS అధికారులు 3 విషయంలో కూడా, విశాల్గిరిని, కాంతిరాణి, PSR ఆంజనేయులు అంటే మళ్ళీ ఆ సస్పెన్షన్ వెయిట్ పొడిగించడం అనేది, మరో 6 నెలలు పొడిగించారు అనేది ఎలా చూడాలి? ఒక్కటి, ఒక మంచి పనో చెడు పనో కానీ రాష్ట్రంలో ఒక వర్టికల్ డివిజన్ని ఈసారి తెలుసో తెలియకో ఒక పెద్ద తప్పు చేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది. వాస్తవంగా చంద్రబాబు గారు విజనరీ అంటే ఎట్లుండాలా? భవిష్యత్తు ఆలోచనలకు అనుగుణంగా ఉండాలి. ఇవాళ అధికారులు
ఇదివరకు రాజశేఖర రెడ్డి హయాంలో అధికారులే కదా, చంద్రబాబు హయాంలో ఉండేది, చంద్రబాబు హయాంలో అధికారులే కదా, ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డికి ఉండేది, లేకపోతే రోసయ్యకి ఉండేది. ఎవరన్నా అధికారులు మారిపోతారా? ఉద్యోగులు మారిపోతారా? అంటకాగిన అనే ఒక దిక్కుమాలిన పదం వాడుతున్నారు. వైసీపీతో అంటకాగిన అధికారికే అందలం, వైసీపీతో అంటకాగినటువంటి వాళ్ళకే పదవులు, ఇట్లాంటి రోజు రాస్తున్నారు. అదొక పెద్ద యుద్ధంలాగా మారిపోయింది. అవును, అదే కదా, రోజు తెలుగుదేశం పార్టీకే తలనొప్పి. ఏంటి ఇదేమవుతుంది? నేను అబ్జర్వ్ చేశాను కొన్ని కేసులు. దాంట్లో ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మన ఆఫీస్లో ఒక 2-3 ఉన్నారు, ఒకరికొకరికి పడదు, ఒకటి మెయిన్ పొజిషన్ కావాలని కోరుకుంటాడు. ఆ రెండో వాడిని దెబ్బతీయాలంటే వాడు ఇట్టంటోడు వాడు అట్టంటోడు అని రెండో వాడు చెప్తాడు. ఇది కామన్గా ఆ ఉద్యోగుల్లో ఉండేది. ఇప్పుడు వాళ్ళకు ఒక వెసులుబాటు ఇచ్చారు. ఎలాగా? ఈ పేపర్లో ఓ రిపోర్టర్ని పట్టుకుని ఆరాడు వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి తిరిగేవాడు సార్, ఆ డాష్ గడికి వచ్చేసి ఇప్పుడు కీ పదవి ఇచ్చారు సార్, మేమేమో సన్నాసులాగా ఎప్పటి నుంచినో బాబు గారిని నమ్ముకుని ఉన్నాం అని ఒక మొక్క అంటాడు. అనగానే ఇప్పుడు ఇదివరకు కమ్యూనిస్టు పత్రికలకు సంబంధించినటువంటి కార్యకర్తలే జర్నలిస్టులుగా పనిచేసేవాళ్ళు కదా, అప్పుడు వాళ్ళు కమ్యూనిస్టులు ఏదన్నా అంటే కనుక ఆగ్రహంతో రగిలిపోయేవాళ్ళు, కడుపు మంటతో ఆ వార్త రాసేవాళ్ళు స్ట్రాంగ్గా. అట్లాగే ఇప్పుడు వీళ్ళు పార్టీ కార్యకర్తలే జర్నలిస్టులు అయిపోయారు కాబట్టి వీళ్ళు వెంటనే ఇది తీసుకొచ్చి హైలైట్ చేసేస్తారు. రాత్రి పగలు శ్రమించి కష్టపడి వాళ్ళ చంద్రబాబు అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావడానికి ప్రాణాలు త్యజించి కష్టపడ్డటువంటి కార్యకర్తలందరూ బాధపడిపోతున్నారు, మనోవేద చెందుతున్నారు. ఆ రోజున వైసీపీతో అంటకాగినటువంటి అధికారికి అందలం ఎక్కించారంట అని. ఎవడు అప్పుడు ఉన్నటువంటి అధికారి సజ్జల దగ్గరికి వెళ్ళేది, లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలా? సజ్జల దగ్గరకు, లేకపోతే ఇంకొక వైసీపీ ఎంపీ దగ్గరకు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళకుండా తెలుగుదేశం దగ్గరికి వెళ్తాడా? అప్పుడు ఉన్నోడు మరి అది ప్రభుత్వం అధికారం. అది అధికారంలో లేనప్పుడు ఆడ దగ్గరికి వెళ్ళాడంటే ఒక అర్థం ఉంది, వాళ్ళు ఒకటి అనేది. కానీ అధికారంలో ఉన్నప్పుడు అధికారి దగ్గరికి వెళ్తాడు. ఇవాళ ఉన్నారు, ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ ఉన్న అధికారులు అందరూ తెలుగుదేశం అంటకాగుతున్నట్ట. ఇవాళ ఉన్నటువంటి వాళ్ళందరూ తెలుగుదేశం ఎమ్మెల్యేల మాట ఎంపీల మాటగా వింటోంది. మరి ఇప్పుడు వీళ్ళతో అంటకాగుతున్నట్టు అంటే ఏమవుతుంది? వాస్తవంగా ఉద్యోగులని మనం వదిలేస్తున్నాం. వాస్తవంగా ఉద్యోగులు అందరూ గొంప కొత్తగా ఓట్లేశారు మొన్నటిసారి తెలుగుదేశానికి. వాళ్ళని వర్టికల్గా చీల్చి జగన్ నువ్వు వీళ్ళని తీసుకోపో, వీళ్ళందరూ నీ వాళ్ళు, నీ టైంలో ఈ పోస్టులో ఉన్నారా, నీ పేరు మీ వాళ్ళ పేర్లు చెప్పుకుని వీళ్ళందరినీ మేము వేధిస్తున్నాం, 5 ఏళ్ల తర్వాత ఈ సగం మంది ఓట్లు నీకే తీసుకోపో, మాకు అక్కర్లేదు అయ్యి అని చెప్తున్నట్టుంది. అంతే తప్పించి ఏమన్నా ప్రయోజనం ఉందే దాంట్లో? ఇంకోటి అదే అధికారులు కదా పనిచేయాల్సింది. నువ్వు చెప్పిన పని చెయ్యకపోతే అధికారిని తప్పుపట్టు. అవును, ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ఆడు చెప్పిన పని చేయడం అనే దాన్ని వాళ్ళు ఒక బాధ్యతగా తీసుకుంటున్నారు. యాక్చువల్గా అయితే కాన్స్టిట్యూషనల్గా వర్క్ చేయాలి. కానీ కాన్స్టిట్యూషన్, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అంటే పార్టీ కాన్స్టిట్యూషన్ అంతే, ఎవడు అధికారంలో ఉంటే వాడి కాన్స్టిట్యూషనే, పార్టీ రాసిందే రాజ్యాంగం అంతే. ఇక అట్లాంటప్పుడు అదే వాళ్ళు పాటిస్తున్నారు. అది ఏడవాల్సింది ప్రజలు. ఇదేం కర్మరా, రాజకీయ అధికారాలు ఏంటి అన్నటువంటి ప్రజలకి అది అర్థం కావట్లా. కాబట్టి ఇక్కడ కథ నడిచిపోతుంది అంతే. ఎంతకాలం ఈ కర్మ పడుతుందో రాష్ట్ర ప్రజలకి అది అనుభవిస్తూ ఉండని ఏం చేస్తాం. అంటే రాజకీయ నాయకులనే కాదు అధికారులను కూడా భయపెట్టే పరిస్థితి ఇది. అదే చెప్తున్నారు కదా ఇక్కడ. ఎవడికో మనకి ఏంటంటే ఇద్దరు కొట్టుకుంటున్నారండి, కొట్టుకుంటున్నప్పుడు ఆ ఉన్మాదాన్ని కంట్రోల్ చేయాలి లెక్క ప్రకారం. అలా కాకుండా కూడా పగిలిపోయింది మొహం పగలగొట్టు అనేది ఎవరు మాట్లాడతారు? ఇది సైకోగాళ్ళు మాట్లాడతారు, మానసిక చిత్తభ్రాంతితో ఉండేవాళ్ళు మాట్లాడతారు, ఇక తగవులు పెట్టుకునే దరిద్రం ఉన్నోళ్ళే మాట్లాడతారు. అంతేగాని ప్రశాంతత కోరుకుంటుంది కదా సమాజం. కానీ దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాం మనం. నువ్వు చెప్పావుగా, నేను తీసేసా, ఆడు అట్టంటోడంటగా ఇది ఎట్టంటోడగా. క్యారెక్టర్ అసాసినేషన్ దారుణంగా చేస్తున్నారు అనమాట. వాడు అంతంట విడింతంట అట్టగంట అక్కడికంట ఇక్కడికంట, మహిళలతో సహా కదా, మహిళాధికారులతో సహా కదా. ఎవడెవరు దేవాదాయ శాఖ అధికారి విజయసాయి రెడ్డికి లింక్ పెట్టారు. ఏం మాట్లాడతారు ఇందులో? ఇదే ఇదివరకైతే కనుక అది క్రైమ్ అవ్వాలి, కానీ రివర్స్ అవుతుంది ఇప్పుడు. ఇదివరకు కూడా మహా అయితే ఎవరైనా అధికారంలోకి రాగానే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం, వాళ్ళకి నచ్చిన వాళ్ళని తెచ్చుకోవడం ఇంతవరకు ఉండేది. ఇప్పుడు ఏకంగా కేసులు పెట్టడం, వాళ్ళ మీద వాళ్ళని సస్పెండ్ చేయడం, ఆ సస్పెన్షన్లు పొడిగించడం, అంటే అధికారులు ఐపీఎస్ స్థాయి ఐఏఎస్ స్థాయి అధికారులు కూడా
బెదిరించే పరిస్థితి ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చింది అనేది ఎందుకు అంటే ఇక్కడ తెస్తుంది? దాంట్లో ఒకటం లేదు. ఇప్పుడు ఇదివరకు జగన్ ని దెబ్బ కొట్టడం కోసం అప్పుడు అధికారులు ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ మీద కేసులు పెట్టలేదా? అప్పటి నుంచి ప్రారంభమైన దరిద్రం కంటిన్యూ అవుతోంది. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ అధికారుల మీద కేసులు పెట్టించింది. అయితే చంద్రబాబు ఎక్కువ ఇట్లాంటివి చేయడు. అప్పుడు కాంగ్రెసే పెట్టించింది ఆ కేసులు, అదేం తెలుగుదేశం పెట్టించలా. ఇప్పుడు ఆ శ్రీలక్ష్మి ఇట్లాంటి వాళ్ళందరి మీద కేసులు కూడా అప్పుడు బాగానే ఉండేది తెలుగుదేశం. అయితే తెలుగుదేశం ఈ దఫా ఎట్ట మారిందంటే మొన్నటిసారి బాధితులైన అధికారులు లైక్ ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు, దాని మూలంగా కార్యకర్తల్లో వచ్చినటువంటి ఫీలింగ్, మనోడు అధికారంలోకి వచ్చినప్పుడు అధికారులను ఐఏఎస్లు ఐపీఎస్లు పరిపాలన చేస్తాడు, అదే వాడు చూడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎట్ట తొక్కిన ఆరదేస్తున్నారు, మనోడు ఎట్ట చేయాలి అని చెప్పి చెప్పుకొచ్చారు. ఇప్పుడు అది ఆచరణలో ఒకటి కాదు, మేము చూడు 100 మంది అధికారులు నడిపిస్తున్నాం అని చెప్తున్నారు వీళ్ళు. అంతే, పేరు చివరన 2 అక్షరాలు ఉన్నటువంటి అధికారి ఎవరైనా సరే ఇవాళ రోజున మెయిన్ స్ట్రీమ్ లో ఉండటానికి వీల్లేదు. అలా ఉన్నటువంటి వాళ్ళు సక్సెస్ఫుల్ గా పనిచేసిన 4 రోజులు పోయిన తర్వాత ఏదో ఒక కాంట్రవర్సీలో పక్కెళ్ళిపోబడతారు. అది ప్రస్తుతం జరుగుతున్న తంతు. మండలిలో ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎంపిక చేసిన అభ్యర్థుల విషయంలో అంటే ఏకగ్రీవంగా ఎన్నికైపోయారు, ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు, ఎలాగే ఎవరు ఇండిపెండెంట్లు రాలేదు, ఎవరు పోటీ చేసే ఇది కూడా లేదు కాబట్టి. కానీ 3 పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాయని అనుకోవాలా? అంటే ఇక్కడ బేసిక్గా వ్యూహం లేదు, పాడు లేదు. దీంట్లో ఏం వ్యూహం ఉంటుందని అవతల ఏమన్నా ప్రతిపక్షం ఏమన్నా పోటీ పెట్టి ఒక అభ్యర్థిని ఇళ్లలో నుంచి సీట్లు తీయాలనుకుంటే అప్పుడు దాని వెనకాల పెద్ద వ్యూహం ఉంటుంది. ఓన్లీ ఒకటే, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తనకి ఎమ్మెల్సీ సీటు కావాలన్నాడు, వాళ్ళ అన్నయ్యకి కావాలన్నాడు, అదే సందర్భంలో ఆయనకి మంత్రి పదవి కూడా కావాలన్నాడు, ఓకే చేశారు. కాకపోతే మధ్యలో చిన్న గేమ్ నడిపింది. బాబు గారికి తెలియక జరిగిందో కానీ తెలుగుదేశం ఆస్థాన విద్వాంసులైనటువంటి పత్రికలు, లేదంటే తెలుగుదేశం పార్టీ బైబుల్లా భావించేటటువంటి భగవద్గీతలాగా భావించేటటువంటి పత్రికలు తప్పుడు వార్తలు రాసినాయి. నాగబాబుకి వద్దన్నారు అని చెప్పేసి. ఏమి వద్దన్నారు? ఎమ్మెల్సీ వద్దన్నారు. ఏమి ఇద్దామన్నారు? ఒకళ్ళేమో ఎంపీ ఇద్దామన్నారని, ఇంకొకళ్ళేమో అదేదో కార్పొరేషన్ చైర్మన్. అంటే ఈ ఇద్దరు కూడబలుక్కుని రాశారా? మేబీ అక్కడ ఏమయ్యేది, అట్లా కాదు కదా. అసలు వద్దన్నారు అనే పాయింట్ ఎవరు చెప్పారు? వద్దనేది ఇద్దరు ఉద్దేశం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోణాన్ని దాంట్లో నుంచి ట్విస్ట్ చేసుకొచ్చారనమాట. కొంత ఏదో ఊహించి, కొంతేమో ఇద్దరు కూడబలుక్కుని నాగబాబుకి వద్దు అన్న పాయింట్కి ముందు ఇమ్మీడియట్గా తీసేయడానికి. అదేంటి, ఒక రకంగా చెప్పాలంటే అన్న తమ్ముళ్ళ మధ్యన గొడవ పెట్టడం. అది చేసింది ప్రయత్నం ఎందుకు చేశారో మరి వాళ్ళకి తెలియాలి, ఆ పత్రికలకి. ఎందుకంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్యన జరిగినటువంటి మీటింగ్లో సమాచారం పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఆయన అయితే ఇట్లా చెప్పుండడుగా, చంద్రబాబు అయితే చెప్పుండారా? మరి ఎట్టా వచ్చింది ఆ పాయింట్? ఒక రకంగా అలా రాయడు, ఒక ప్రముఖ పత్రికల్లో ఫ్రంట్ పేజ్ లో రాయడు ఒక మేజర్ డిజాస్టర్. మరి వాళ్ళు ఎందుకు రాశారు అలా తెలియదు కానీ ఆ క్రెడిబిలిటీ జనసేన ఏమనలేదు కాబట్టి కాళ్ళకు వదిలేద్దాం, వాళ్ళ అయిపోయింది. అయితే వెంటనే అందుకని దానికి రివర్స్ ఎత్తే ఏమేసాడు పవన్ కళ్యాణ్, తనే అభ్యర్థిని అనౌన్స్ చేస్తూ కన్ఫర్మ్ చేయమని మళ్ళీ నామినేషన్ సంబంధించి అప్పుడు చివరి నిమిషంలో పార్టీ జాగ్రత్తగా తెలివిగా వ్యవహరించింది. స్వయంగా లోకేష్ దగ్గరుండి నామినేషన్ పత్రాలు ఇప్పించడం, తద్వారా ఆ పత్రికలు చేసిన తప్పుని సరిదిద్దాడు ఆయన లోకేష్. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ వ్యూహం స్ట్రాంగ్ గానే ఉన్నాడరా అని తెలిసింది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది భారతీయ జనతా పార్టీది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి సోమవీర్రాజు ఎంపిక అన్నటువంటిది అనూహ్యమైనటువంటిది. వాళ్ళ పార్టీ నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు స్వతంత్రంగా, ఎవరి మీదనో డిపెండ్ కాదు అన్నటువంటి ధైర్యాన్ని కార్యకర్తకి ఇచ్చినటువంటి సందర్భం. ఎందుకంటే సోమవీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళంటే తీవ్రమైనటువంటి జీవీఎల్ నరసింహారావు ఇట్లాంటి వాళ్ళని ఒక ట్రోల్ చేస్తూ ఉంటుంది టీడీపీ టీం. అట్లా ట్రోల్ చేసే టీంకి సంబంధించినటువంటి సోమవీర్రాజుని వాళ్ళు వాస్తవంగా అయితే కనుక నిజమైన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన బీజేపీ నాయకులు వాళ్ళు భారతీయ జనతా పార్టీ అన్న ఆత్మతోనే పనిచేస్తారు అంతే తప్పించి వాళ్ళేమి చంద్రబాబు మీద వ్యతిరేకత కాదు, జగన్ మీద వ్యతిరేకత కాదు, అలాగని ఇద్దరి మీద ప్రేమ కాదు. వాళ్ళకి ప్రేమ ఉండదు, ద్వేషం ఉండదు, వాళ్ళకు ఉండే ప్రేమ ఉంటుంది. ఎవరి మీద ఒకసారికి బీజేపీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిందేమో టీడీపీ, వాళ్ళు ఇవ్వలేదు కదా, వాళ్ళు లాక్కున్నారు అంతే. ఏదైనా అభ్యర్థి ఎంపిక విషయంలో టీడీపీ నాగబాబు విషయంలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చారన్నామా?
లాక్కున్నారు వాళ్ళు అంతే, వీళ్ళు లాక్కున్నారు అంతే. అంటే సాధారణ ఎన్నికలతో పోలిస్తే పాతూరి నాగభూషణము, ముళ్ళపూడి రేణుకా పేర్లు ఇచ్చారట యాక్చువల్గా. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళకి ఇవ్వమని చెప్పేసి ఓ ప్రపోజల్ వెళ్ళిందట ఢిల్లీకి. అది మరి సొంత పార్టీ వాళ్ళు పెట్టారా, అవతల పార్టీ వాళ్ళు చెప్పారో తెలియదు. ఇద్దరు తెలుగుదేశమే, ఇదే ఇద్దరు బీజేపీనే. ఒకప్పుడు తెలుగుదేశంలో వచ్చిన వాళ్ళు, కానీ ఇద్దరు బాగానే కష్టపడుతున్నారు భారతీయ జనతా పార్టీ. కానీ ఇప్పటికే బీజేపీలో కార్యకర్తలకు ఉన్న అసంతృప్తి ఏంటది, 10 మంది ఎమ్మెల్యే సీట్లలో ఒక్కటే అనుకుంటా బీజేపీ వాళ్ళకి వచ్చింది, సత్యకుమార్ యాదవ్కి. మిగతాదంతా రాంగే కదా. అట్లాగే అంత తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి, తెలుగుదేశం చెప్పిన వాళ్ళకి ఇచ్చారు కదా. 6 ఎంపీ సీట్లలో ఒక్క శ్రీనివాస్ వర్మ తప్పించి మిగతా వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు, తెలుగుదేశం రికమెండేషన్తో వచ్చిన వాళ్ళే కదా. ఆ రెండిటితో అసంతృప్తితో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ క్యాడర్కి ఒక సాటిస్ఫై చేసింది శ్రీనివాస్ వర్మది. అట్లాగే రెండవది అదే శ్రీనివాస్ వర్మకి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఈ ఆర్ఎస్ఎస్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ పార్టీని నమ్ముకుని వేరే పార్టీలకు పోకుండా కూర్చున్న కార్యకర్తకి కాస్త మానసిక సంతృప్తిని ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ సోమవీర్రాజుకి రెండోసారి ఇవ్వడం ద్వారా అందులో చాలా గేమ్స్ నడిచినాయి. ఆయన నామినేషన్ వెయ్యనీయకుండా చేస్తే రెండోసారికి కథ మార్చే ప్రయత్నము జరిగింది. ఆలస్యం చేయడం ద్వారా స్టేట్లోనే జరిగింది. చివరి నిమిషం దాకా చాలా గేమ్స్ జరిగినాయి. ఎత్తుకి పై ఎత్తని రాజకీయ చదరంగంలో అడుగులు భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే ఎట్లా వేస్తుందో నిరూపించింది. అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి పురంధేశ్వరిని ప్రత్యేక విమానంలో తీసుకురావడం, సోమవీర్రాజుని ప్రత్యేక విమానాలు అక్కడ పంపించడం, అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాదులో ఆ డాక్యుమెంట్లు ఉంటే ఆ సంతకాలు పెట్టున్నది నడ్డాది, అది అప్పటికప్పుడు పంపించడం. ఈలోపు పురంధేశ్వరి ఫ్లైట్ లేట్ అవుతుంది, ఆవిడ అందుకోకపోవచ్చు అంటే మళ్ళీ ఇక్కడ దెబ్బతినేసినట్టే. అందుకోసం అప్పటికప్పుడు విశ్వనాథరాజుకి ప్రత్యేక ఆర్డర్స్ ఇచ్చి, ఆయనకి ప్రత్యేక అధికారాలు ఇచ్చి, ఆయన్ని పంపించి సంతకం పెట్టించడం. ఇంత తతంగం చేశారు అంటే మేము మా స్వతంత్రత విషయంలో మేము ఎవరికి అవకాశం ఇవ్వదలుచుకోలేదు అన్న సంకేతం వాళ్ళు ఇస్తారు. ఇంకోటి కూడా సెంట్రల్ సోమవీర్రాజు గారికి ఎలా సపోర్ట్ చేసింది అనేది కూడా ఈ ఎపిసోడ్ ద్వారా అర్థమైందేమో. సోమవీర్రాజే షాక్ అయ్యి ఉంటారు, ఇప్పటికి ఇంకా కోలుకున్నట్లేడు ఆయన. లేకపోతే ఇప్పటికి చాలా అనర్గళంగా మాట్లాడేసేవాడు, ఆయనే కోలుకున్నట్లేడు. ఎందుకంటే ఆయన్ని తీసేసిన టైంలో ఆయన పేరేంటి, బండాల మన బండి సంజయ్, ఇద్దరిది ఒకేసారి తీశారు కదా. ఆ టైంలో ఏమన్నారంటే నడ్డాని కంటిన్యూ చేస్తున్నారు. అప్పుడు నడ్డాని కంటిన్యూ చేస్తున్నప్పుడు వీళ్ళందరికి కూడా నడ్డా ఉన్నంత వరకు టెన్యూర్ అనుకున్నారు. కానీ అకస్మాత్తుగా వీళ్ళని తీసేశారు, వీళ్ళతో పాటు ఇంకొకళ్ళని ఎవరినో తీసేశారు. అది ఒక రకంగా మానసికంగా ఫీల్ అయ్యాడు ఆయన సోమవీర్రాజు. ఆ తర్వాత కాస్త నిరాసక్తతగానే ఉన్నాడు, కానీ పార్టీ అధిష్టానం ఆయన్ని కేంద్ర దాంట్లోకి తీసుకోవడం. అదే సందర్భంలో ఆయన అంటే ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతున్నారు అన్నప్పుడు అనపర్తి అన్నప్పుడు బాధపడ్డాడు. అంటే పార్టీ అది ఇంత కష్టపడి పార్టీ కోసం ఇంతకాలం నుంచి ఉంటే ఇట్లాంటి పరిస్థితి ఏంటి, తనకే ఎమ్మెల్యే టికెట్ రాకపోవడం. రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్ అడగలేదు ఆయన, ఒక్కసారి కూడా ఆయన అడగల. పార్టీనే చూసి ఇవ్వాలి అన్నటువంటి రూట్లో ఉన్నాడు. పార్టీ ఇవ్వాల, అనపర్తి ఇద్దాం అనుకుంటే అనపర్తి నాకు వద్దని చెప్పాడు ఆయన. అనపర్తి చేయమన్నారు, ఆయన నాకు వద్దని చెప్పాడు. వద్దని చెప్పి ఆయన అతను ఎవరు సైనికుడిని ఒక ఆయన చూపించాడు. చివరికి ఆ సైనికుడిని కూడా చివరి నిమిషంలో పక్కన పెట్టేసి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆయన మదన పడ్డాడు, సైలెంట్ అయిపోయాడు. అప్పటి నుంచి చూస్తే ఆయన పెద్దగా అప్పుడప్పుడు స్టేట్మెంట్ చిన్నది ఇచ్చి వదిలేయడం తప్పించి పెద్దగా సీరియస్ యాక్టివిటీలో లేడు. అలాంటి మనిషికి ఎంత వాల్యూ ఇవ్వడం అంటే ఓ రకంగా యుద్ధం చేసింది భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం. అది బీజేపీ శ్రేణుల్లో ఒక ఉత్సాహాన్ని తెచ్చిపెట్టిందని చెప్పాలా. అంటే గుర్తింపు ఎలా ఉంటది బీజేపీలో అనుకుంటే, కష్టపడే వాళ్ళకి అనుకుంటే ఏమైనా చేస్తుంది అనేది చూపించింది అనమాట, ఎంత దూరమైనా వెళ్తుందని. తెలుగుదేశం పార్టీ కూడా ఆ ముగ్గురు ఎంపిక విషయంలో అంటే వ్యూహం ఉందా లేదనేది ఒకటి. అంటే ఏ ఉద్దేశంతో గ్రేస్మాన్ సడన్ గా తెర మీద తీసుకొచ్చారు, బేద రవిచంద్రని లేదంటే బిటి నాయుడు గారిని, ఎలా అనుకోవాలి? అంటే కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు అప్పుడే చెప్పేశారు కదా లోకేష్ చంద్రబాబు కూడా, సీనియర్లని ఇక కాస్త పార్టీ యాక్టివిటీల్లో ఇన్వాల్వ్ చేసి ఈ ప్రజాప్రతినిధులు భవిష్యత్ తరాలని పరిచయం చేయక తప్పదు
అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చేసారు వాళ్ళు. అంటే మామూలుగా మండలి అంటే పెద్దల సభకి ఎక్కువ సీనియర్లు పంపిస్తారు, బాబు గారు ఆలోచన అయితే అలాగే ఉంటది. కానీ ఈసారి బాబు గారు ఆలోచన అయితే పూర్తిగా పక్కన పెట్టి కంప్లీట్ గా లోకేష్ గారే లీడ్ తీసుకున్నారు, అందుకే వాళ్ళకి అవకాశాలు వచ్చినాయని నమ్మొచ్చు. అంతేదేం లేదు, లోకేష్ ఇనిషియేటివ్ అన్నది కరెక్ట్, నో డౌట్. అందులో బాబు గారు ఇట్లాంటి ఆలోచన చేశారని కూడా నేను అనుకోను. ఇప్పుడు టోటల్గా లోకేష్ డిసైడ్ చేస్తుంటే బాబు గారు సంతకం పెడుతున్నారు. ఇప్పుడు ఆయన గవర్నర్ పాత్ర, తెలుగుదేశం గవర్నర్ ఆయన, అదే పార్టీలో అంతే, తెలుగుదేశం పార్టీలో గవర్నర్ అనమాట. ఆయన స్పీచ్ అది ఇస్తుంటారు, దాన్ని ఏమంటారు, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం లాంటి ఇస్తుంటారు ఆయన. అదే సందర్భంలో ఆచరణ అంతా కూడా ముఖ్యమంత్రి ప్రజెంట్ కరెక్ట్ గా చెప్పాలంటే ఇన్ఛార్జి ముఖ్యమంత్రి లోకేష్, అది క్లియర్, తప్పు కూడా లేదు. ఎందుకంటే నెక్స్ట్ తరం సెట్ కావాలి కదా. ఇక్కడ లోకేష్ నేను మొండోడిని, కరెక్ట్ గా ఉంటాను, బాధ్యతగా ఉంటాను, యువతరానికి అవకాశం కల్పించడానికే కదా ఆయన యువగళం యాత్ర చేసింది. అప్పుడే చెప్పాడు కదా, యువతకే నేను ప్రాధాన్యత ఇస్తానని చెప్పేసి. 25% సీనియర్లు, 10% 25% అని చెప్పాడు, మిగతా అంతా యువతరమే అని చెప్పాడు కదా. దానికి అనుగుణంగానే ఎమ్మెల్యే సీట్లు కన్ఫర్మ్ చేయించాడు. ఇప్పుడు కూడా అట్లాగే చేశాడు. ఓవరాల్గా చూస్తే అతను కరెక్ట్గా ఉన్నాడు. పార్టీ భవిష్యత్తు నిర్దేశించాల్సింది ఇప్పుడు తయారయ్యే నాయకుడు. ఇప్పుడు ఆ రోజుల్లో దేవినేని ఉమా, పయ్యవులు కేసు, ధూళిపాళ్ల నరేంద్ర, పత్తిపాటి పుల్లారావు, ఇదంతా ఒక బ్యాచ్, ఆలపాటి రాజా, ఇదంతా వాళ్ళు 25-30 ఏళ్ళు అనుభవించారు కదా. అధికారమా ప్రతిపక్షమా ఇది పక్కన పెడితే ఒక తరం అయింది. ఇక అక్కడే పట్టు కూర్చుంటే కొత్త బ్యాచ్కి ఎట్లాగొస్తుంది? ఇప్పుడు అందుకు గ్రీష్మ, బేద రవిచంద్ర ఇట్లాంటి వాళ్ళందరూ ఇంకొక తరం ట్రెండింగ్లోకి తెస్తున్నారు అనమాట. అంటే ఒక రకంగా మండలిలో అయితే టీడీపీ బలం పెరుగుద్ది, ఇప్పుడు కాదైనా ఉండి కొద్దీ పెరుగుతుంది, వైసీపీ బలం కూడా తగ్గుతుంది. ఇలాంటి టైంలో కాస్తంత ఫైర్ బ్రాండ్లు ఏమైనా తీసుకురావాలని అనుకుంటుందా టీడీపీ? అందుకే ఏం కాదు, ఇప్పుడు ఒకసారి ముందు అవకాశాలు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఫైర్ బ్రాండ్లు అవుతారు, వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు ఆటోమేటిక్గా. 2027 దాకా మళ్ళీ అవకాశం లేదు, ఈ లోపుగా ఈ సెట్ చేసుకోవాలన్నమాట. ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ లేదంటే జనసేన, అంటే ఆయన పార్టీని ఆయన చక్కబెట్టుకోవడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారా సొంత పార్టీని చక్కబెట్టుకోవడంలో? అదే టైంలో పిఠాపురంలో తన నియోజకవర్గంలో తన పార్టీని కాపాడంలో కూడా వర్మని పక్కన పెట్టి కూడా ఆయన సక్సెస్ అయ్యారు. అంటే వర్మని ఆయన పక్కన పెట్టారని ఎట్లా చెప్తాం? వర్మ తెలుగుదేశం క్యాండిడేట్, తెలుగుదేశం ఆయన పెట్టకపోయినా కూటమి పక్కన పట్టణంలో ఆయన ఎట్లా అంటాడు? ఆయనకేం పని? ఆయన ఏమన్నా వర్మ ఏమన్నా పవన్ కళ్యాణ్కి పెద్ద పోటీదారా? వర్మ ఆఫ్టర్ ఆల్ ఆ నియోజకవర్గానికి పరిమితం, 3 సార్లు పోటీ చేశాడు, ఒకసారి గెలిచాడు. అంటే ఈ ప్రకటన తర్వాత రోజు సార్ నాదెండ్ల మనోహర్ గారు ఇచ్చిన ప్రకటన, అంటే ఆవిర్భావ సభ దినోత్సవం నుంచి వచ్చినప్పుడు, కాకినాడలో వచ్చినప్పుడు ఆయన చేసిన ప్రకటన, పిఠాపురం ఎప్పటికైనా పవన్ అడ్డానే, పిఠాపురం పవన్ అడ్డానే ఆయన ప్రత్యేకంగా మాట్లాడడం, అంటే ఏ సందర్భంలో మాట్లాడారనేది అక్కడ అర్థం కాలేదు. వెంటనే ముందు రోజున వర్మ బ్యాచ్ ఏదో మాట్లాడారు కదా, అన్యాయం జరిగిందని చెప్పి కూడా ఏదో అన్నాడు, ఇది మన కర్మ ఇది అన్నాడు అన్నటువంటిది ఈ పేపర్లో వచ్చింది కదా, సాక్షి లాంటి దాంట్లో వచ్చింది, సోషల్ మీడియాలో హైలైట్ అయింది. దానికి సమాధానంగా ఈయన చెప్పుకొచ్చింది, ఆయన మనల్ని గెలిపించేది ఏంది, వాళ్ళు ఈవెన్ లెక్క కూడా చెప్తున్నారు కదా. మొదట ఏదో పార్టీ తరపున పోటీ చేశాడు, తెలుగుదేశం తరపున అనుకుంటా, ఓసారి ఓడిపోయిన తర్వాత రెండోసారి టికెట్ ఇవ్వలేదు, వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చారని చెప్పి ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేశాడు కదా. చేస్తే అప్పుడు గెలిచాడు. ఆ తర్వాత మళ్ళీ పోటీ చేసినప్పుడు ఓడిపోయాడు కదా దొరబాబు చేతిలో. 3 సార్లు టికెట్ ఇస్తే ఒకసారి గెలిచాడు అతను. అట్లాంటి మనిషి పవన్ కళ్యాణ్ నేనే గెలిపించానంటే అంగీకరిస్తాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇంకోటి, పిఠాపురంలో వర్మ గెలిచింది ఎట్లాగా? అక్కడ క్షత్రియులు ఎంతమంది ఉంటారు? 15,000 20,000 ఉంటారు. క్షత్రియ ఓట్ బ్యాంక్ ఏమి ఉండదు. మరి అక్కడ కాపు ఓట్ బ్యాంక్, కాపులు వర్మని గెలిపించారు. ఇప్పుడు ఆ కాపులు పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకున్నారు. ఆ పనిలో గ్రౌండ్ లెవెల్లో అనేక మంది కార్యకర్తలు పనిచేశారు పవన్ కళ్యాణ్, ఈయన కూడా పనిచేసి పెట్టాడు, కోఆర్డినేట్ చేశాడు. కోఆర్డినేట్ చేసినందుకు ప్రపంచంలో ఎవరికి ఇవ్వనంత గౌరవం ఆయనకి ఇచ్చాడు వర్మకి. వాళ్ళిద్దరితో ఆశీర్వాదాలు తీసుకోవడం, దండం పెట్టడం, ఏం ఆషామాషి పవన్ కళ్యాణ్ ఒకళ్ళకి దండం పెట్టడం అంటే చేశాడు కదా. ఆ గౌరవం ఇక తప్పదు, అతని రాజకీయ కెరీర్ పరంగా వర్మ ఆలోచించుకోవాల్సి ఉంది. ఇక ఆ కూటమిలో అయితే అతను పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకే అక్కడ రాదు, వేరే పోవడం అనేది చూసుకోవాలి. లెక్కలు చూసుకున్న తర్వాత ఇంకా వరంతో పని లేదని ఏమన్నా అనిపించింది ఏంటి కూటమి? కానీ అంతే కదా, ఎప్పుడైనా ఇప్పుడు ఆ రోజునే మనం మాట్లాడుకుందాం ఎట్లాగుంటది. ఇప్పుడు దేవినేని ఉమా తీసుకొచ్చి పెట్టారండి, ఏమి హామీ ఇస్తారు? ఏమని ఇచ్చారంట ఆయనకి హామీ? చెప్పనండి ఆయన్ని,
నాకు ఎమ్మెల్సీ ఇస్తానని కానీ లేకపోతే మంత్రి ఇస్తానని కానీ ఏమైనా చెప్పాడా? ఉమ్, ఏం చెప్తారు? నేను చూసుకుంటాను, మనకు ఆయన గెలిపించడం ముఖ్యం అని చెప్తాడు. అవును. పార్టీ నీ పట్ల బాగా జాగ్రత్తగా ఉంటుందని చెప్తారు. ఉమ్, అంతేగాని నిన్ను ఎమ్మెల్సీని చేస్తాను, మంత్రిని చేస్తానని చెప్తారా? ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరికి మంత్రులు ఇస్తారా? ఉమ్, రెండవది, పవన్ కళ్యాణ్ గెలిపించడం అన్నటువంటి పాయింట్ దగ్గరనే తనను తాను అక్కడ వదులుకోవడానికి సిద్ధపడ్డట్టు. అక్కడ అంతే, త్యాగజీవి త్యాగం. ఆయన. అంతే. ఎందుకని పవన్ వచ్చిన తర్వాత రెండోసారికి మళ్ళీ నా నియోజకవర్గం నేను ఎట తిరగలుగుతాడు? అదే కదా. ఇప్పుడు అయితే గీతే అదే కూటమిలో ఉంటూనే ఏ కార్పొరేటర్ లెక్కనో లేకపోతే ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు అతనేమి వీళ్ళే జనసేన వాళ్ళు అసలు అడుగు కూడా పెట్టనియట్లేదు కదా ఆ యాక్టివిటీస్లో. నువ్వెవడు అని అడుగుతున్నారు కదా. అయితే గీతే వేరే నియోజకవర్గం ఎత్తుక్కోవాలి, లేదా ప్రతిపక్షంలోకి వెళ్ళి కూర్చోవాలి ఈయన. అంతే కదా. తన దగ్గర సత్తా ఉందనుకుంటే ఇప్పుడు దొరబాబు ఇటు వచ్చేసాడు కాబట్టి అటు పోవాలి వైసీపీకి. అతనికి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. అంత ధైర్యం చేయగలడా? అంత సీన్ ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తుంది అనేది కదా నమ్మకం. అట్లాంటప్పుడు అతను ఎట్లా ధైర్యం చేస్తాడు? అవును. అయితే ఇక్కడ మరొక అంశం కూడా, నారా లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత, విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ 9 నెలల్లోనే విద్యాశాఖలో భారీ మార్పులు ఏమైనా కనిపించినాయా? ఇప్పుడు తాజాగా ఆయన చెప్పుకున్నది నిన్న మండలిలో కూడా ఒక లెక్క చెప్పుకొచ్చారు. పాఠశాలలకు సంబంధించి కొత్తగా ఎన్ని రాబోతున్నాయి, జగన్ హయాంలో ఏం చేశారు, మేమైతే ఎట్టి పరిస్థితుల్లో పాఠశాలను విలీనం చెయ్యం, పాఠశాలను మార్చం, అవసరమైతే ఇంకా ఆదర్శ పాఠశాలను పెంచుతాం, ఈ లెక్కలు చెప్పుకొచ్చారు. అలాగే ఇప్పుడు యూనిఫామ్లు మారుతున్నారు, అన్ని కూడా ఓకే. చేంజింగ్ అనేది జగన్ మార్క్ కోసం, లేదంటే జగన్ ఫోటోలు ఉన్నాయి కాబట్టి వాటిని మార్చడానికి అని అనుకుందాం. అంతకు మించి ఆశించిన స్థాయిలో, ఊహించిన స్థాయిలో విద్యాశాఖలో మార్పులు అన్న చూస్తున్నావా? అంటే బేసిక్గా ఈయన ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇదివరకు జగనన్న గోరుముద్ద, జగనన్న పుస్తకాలు, జగనన్న అనే కాన్సెప్ట్ నుంచి ఇప్పుడు జగన్కి సంబంధించినటువంటి పేర్లు కానీ ఈవెన్ బాబు పేరు, లోకేష్ పేరు కూడా పెట్టుకోవట్లేదు. అది మంచి సంస్కృతి. అట్లాగే ఉపాధ్యాయుల బదిలీ లాంటి దాంట్లో ఒక సిస్టంలోకి తీసుకొస్తున్నారు. అంటే సీనియారిటీలు ఇది పెట్టేసేసి మంచి కాన్సెప్ట్ అది. అట్లాగే ఆ భోజనాలకు కూడా డొక్కా సీతమ్మ పేరు పెట్టారు, అది మంచి కాన్సెప్ట్. కాబట్టి ఈయన సంస్కరణ ఈయంది. టోటల్గా ఇవాళకి ఈయన చేస్తున్నది తప్పని చెప్పడానికి ఏం లేదు, అన్ని కరెక్టే. అదే సమయంలో గతంతో పోల్చుకున్నప్పుడు అది సరిపోతాయా లేదనేది ఇవాళ చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు నాడు నేడు అని, ఐబీ ఎడ్యుకేషన్ అని, సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ అని రకరకాలు చేశారు వాళ్ళు. అందులో కొన్ని అన్నీ ఒకేసారి చేయడం వల్ల సమస్య కూడా అయింది. పాఠాలు చెప్పడం చేతకాక టీచర్లు తిరుగుబాటు చేశారు. ఇప్పుడు ఆ టీచర్లకు ఒక వెసులుబాటు అవన్నీ లేవు కాబట్టి. బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఆ బ్యాగ్ మీద సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బొమ్మ కానీ, పుస్తకాల మీద ఏ పేర్లు బొమ్మలు లేకుండా చూసుకోవడం కానీ బాధ్యతగా చేసుకొచ్చారు. దాని పేరు ఏమంటారు, పేర్ల పిచ్చ లేకుండా జాగ్రత్త పడ్డారు. ఆ విషయంలో హ్యాపీ. సంస్కరణ కరెక్ట్. ఈ సంస్కరణ ఫలితం ఎట్లా ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ వచ్చే ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ తల్లికి వందనం ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో ఓకే, ఇప్పుడు చెప్పారనుకోండి, నిన్న కూడా రేపు మార్చి నుంచి ఇచ్చేస్తాం అనేది, ఏప్రిల్ నుంచి. అంటే 1 సంవత్సరం లేట్ అయింది అనే విషయంలో అదొక రిమార్క్ గా చూస్తారా భవిష్యత్తులో? లేదు అమలు చేశారు లేట్ అయినా అనేది ఏమైనా ఉంటుంది? 1 సంవత్సరం నష్టపోయినట్టు పిల్లలు ఆ డబ్బులు ఇస్తామని కూడా ఏం చెప్పట్లేదుగా, లేదు బేసిక్గా. దెన్ 1 సంవత్సరం నష్టపోయినట్టు తల్లికి వందనం వీళ్ళు నష్టపోయారు, విద్యా దీవెన వాళ్ళు నష్టపోయారు. ఇప్పుడు వాళ్ళు ఇస్తామంటున్నటువంటిది ఏంటి, నెక్స్ట్ ఇయర్ కరెక్ట్గా ఇస్తామంటున్నారు, అంతే కదా. ఇంకోటి, ఇది జగన్ టైంలో పెట్టిన బకాయిలు నిదానంగా తీరుస్తామన్నారు. మరి అదే కదా చంద్రబాబు టైంలో ఆయన నిదానంగా తీరుస్తుంటే ఒప్పుకోలేదు కదా మనం, బిల్లులు ఎందుకు ఇవ్వు అది ఇది అన్నది కదా. కాబట్టి అది నడుస్తుంది. అయితే ఇక్కడ అసలు పాయింట్ అలా జగన్ రైట్ చేసిన పాయింట్ ఇక్కడ కీ పాయింట్. మా టైంలో 3,900 కోట్లు పడింది, 2,701, 1,101, 3,800 ఎంతో చెప్పుకొచ్చాడు. ఇది ఫీజు విద్యా దీవెన ప్లస్ వసతి దీవెన కలిపి. ఇప్పుడు వీళ్ళు 2,600 కోట్లే బడ్జెట్లో పెట్టారని చెప్పాడు. దానికి క్లారిటీ ఇవ్వలేదు వీళ్ళు. మేము అందరినీ చూసుకుంటా ఉన్నారు కానీ క్లారిటీ ఇవ్వాల. పోనీ ఈ ఏడాది కేవలం 750 కోట్లు ఇచ్చామని అఫీషియల్ గానే అసెంబ్లీలో చెప్పారు కదా. అంటే విద్యా దీవెన ఇప్పుడు అమ్మఒడే కాదు ఇవ్వండి, విద్యా దీవెన కూడా ఇవ్వలేదన్నే కదా. మరి అది పెద్ద దెబ్బ కదా. దానికి ఈ ఏడాదన్నా మరి 2,600 ఇస్తారంట. ఒక ఏడాది పోయి 2,600 కోట్లు ఇస్తే ఏమవుతున్నట్టు అది?
అదే కదా. అది ఇప్పుడైతే ప్రారంభమైంది, వచ్చే ఏడాదికి ఒక క్లారిటీ వస్తుంది. అవును. కానీ బాగా ఈ జగన్మోహన్ రెడ్డి అధికారం దిగిపోయిన తర్వాత సికీ ఒప్పందం విషయంలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి చాలా ఆరోపణలు చేశారు. ఓకే, ఆయన కోర్టు కొడాలి, ఇదంతా జరిగింది. కానీ తాజాగా నిన్న సభలో సికీ ఒప్పందం రద్దు చేయడం కుదరదు అంటూ చంద్రబాబు గారే అంగీకరించడం, ఇదొక కాన్సెప్ట్. ఎందుకంటే ఇది కూడా సోలార్ పవర్ సంబంధించింది కాబట్టి. ఇదే నేపథ్యంలో సూర్య గారి విషయంలో కూడా మేము చాలా స్ట్రాంగ్ గా ఉన్నామని చెప్పే ప్రయత్నం. ఇప్పుడు నియోజకవర్గంలో 10,000 ఇళ్లకి ఖచ్చితంగా ఇప్పుడు ఈ పథకం అమలు చేయాలి అని చూడడం ఎలా చూడాలి? ఇప్పుడు సెకీ ఒప్పందం రద్దు కాదు అనేది నేను మొదటి నుంచి చెప్తున్నా. ఎందుకంటే ₹2.49 కంటే కరెంట్ తక్కువకి ఇచ్చే మగాడు ఎవడున్నాడు? ఇస్తే చూపించు నువ్వు. రాధాకృష్ణ గారినే ఇవ్వమనండి, లేదా ఈనాడినే ఇవ్వమనండి. ₹2.48 ఇవ్వమనండి, 48 ఇవ్వమనండి, పర్లేదు. అమ్మ పెట్టదో అడుక్కు తిననివ్వదని శుభ్రంగా ఇస్తున్న దాన్ని బురద చల్లారు, విషం చిమ్మారు, అదానీని దొంగం చేశారు. ఫైనల్గా ఏమైంది? అదే కంటిన్యూ అవుతుంది. రెండోది, అదానీతో ఏంటి సంబంధం? అది సెకీ అనేది సెకీకి అదాని ఇస్తాడు, దాంట్లో ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కూడా లేకుండా ఇస్తామని అదే చెప్పింది. దెన్ ఆంధ్రాకి బెనిఫిటే కదా, అదే కదా జగన్ మొదటి నుంచి చెప్తోంది. దాన్ని అతను వేసిన ప్లాన్ ఏంటి? ఉచిత విద్యుత్ భారం తగ్గించుకోవడానికి దాన్ని ఒక స్థిరత్వం కిందకి పెట్టుకున్నాడు అతను. అది వీళ్ళు పెంట చేసి వదిలిపెట్టారు. ఫైనల్గా ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు అట్లాగే ఈ అదానీని వదిలేస్తున్నారా వీళ్ళు, అంబానీని వదిలేస్తున్నారా వీళ్ళు. ఇవన్నీ ఏంటంటే రాష్ట్రానికి మంచి జరిగే దాని మీదన విషం చిమ్ముతారు ముందు, ఆ తర్వాత అది కొనసాగిస్తూ ఆ మంచి తప్పదు. అది మేమేదో జాలితలు ఇచ్చేస్తున్నారు, లేకపోతే కానీ గత్యంతరం లేక చేస్తున్నారు అన్నట్టు చెప్తారు మంచి జరుగుతున్న దాన్ని. అది విచిత్రం అన్నమాట ఇక్కడ. ఇదే జరుగుతుంది. సూర్య గారి మీద చంద్రబాబు గారి స్టిక్కర్ ఏమైనా వేసుకోబోతున్నారా? లేదు, పిఎం సూర్య గారు అని అన్నారుగా, చంద్రన్న సూర్య గారు అని కానీ లేకపోతే అట్లా పెట్టలేదు కదా. అది వాస్తవంగా మోడీ టైంలోనే అనౌన్స్ చేశారు లాస్ట్ ట్రిప్. ఈ ఏడాది అమల్లోకి వచ్చింది దేశవ్యాప్తంగా కూడా సోలార్ ప్యానల్స్. అది చాలా మంచి ఆలోచన. అంటే ఒకటి, బాబు గారు ఇది సక్రమంగా చేసుకెళ్తే బాబు గారిని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. ఎట్లా అంటే ఇప్పుడు ఏడాదికి ఒక నియోజకవర్గంలో 10,000 అంటున్నారు, రాబోయే 5 ఏళ్లలో 50,000 ఇళ్ళు వేసుకోండి. ఒక నియోజకవర్గంలో ఎన్ని ఇళ్ళు ఉంటాయి? 2.5 లక్షలు అట్లా కదా జనాభా. 2.5 లక్షలు అంటే మాక్సిమం 70-80 వేల కుటుంబాలు. ఒక విపరీతంగా ఇక అదేదో ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ ఇద్దరిద్దరే ఉంటున్నారు అనుకున్నా 1,00,000 కుటుంబాలు. 1,00,000 కుటుంబాల్లో 50,000 కుటుంబాలకి వచ్చేసినాయి అనుకోండి, కరెంటు బిల్లుల బాధ తగ్గుతుంది కదా. రెండవది, ఇళ్లలో ప్రొడక్ట్ అయినటువంటి కరెంటు కారణంగా ఈ కరెంటు వాడకం తగ్గుతుంది. రెండవది వచ్చేటప్పటికి ఇది మార్పు వస్తుంది. ఏంటది? ₹2.09 కరెంటు గవర్నమెంట్ కొంటుంది వాళ్ళ దగ్గర నుంచి. ప్రొడక్షన్ అవుతుంది కాబట్టి విద్యుత్, అది బెనిఫిటే కదా ప్రభుత్వానికి. కాకపోతే వచ్చే ఏడాది నుంచి ప్రైవేట్ సంస్థల ఒత్తిడి బిగించేస్తాయి అనఫీషియల్గా త్రూ అధికారుల ద్వారా. దీన్ని డౌన్ ప్లే చేపిస్తాయి. ఎందుకు? అందరూ ఈ వాడేస్తాం బిగించేస్తే కరెంటు వాడకం తగ్గుతుంది. కరెంటు వాడకం తగ్గితే ఏమవుతుంది? వాళ్ళ దగ్గర కొనరు, వాళ్ళ దగ్గర కొనకపోతే ఆ సంస్థలు కొలాప్స్. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలది ఇష్టారాజ్యం. ఎట్లా అంటే వాళ్ళు మనకు ఒక ఒప్పందం చేస్తారు, ₹2.30 ₹2.40. మనం తీసుకోకపోయినా బిల్లు కట్టాల్సింది వాళ్ళకి. ఇదొక ఆస్పెక్ట్. ఇంకొకటి, ఎప్పుడైతే పీక్ టైమింగ్ వచ్చిందో ఆ టైంలో కావాలని వీళ్ళు ₹8 ₹9 అట్లా ఇష్టం వచ్చిన రేటు పెట్టేస్తారు. అది వీళ్ళు ఒప్పందం ఉంటుంది, అధికారుల మధ్యలో మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు, ప్రభుత్వానికి వీళ్ళకి మధ్యన. దాంట్లో క్విట్ బ్యాగ్స్ వెళ్తూ ఉంటాయి. అది ఓపెన్ సీక్రెట్ అనమాట, విద్యుత్ శాఖ రహస్యం అనమాట. ఏదో కొండ మీద గోల ఏంటంటే అదేదో కొలపోళ్ళ రహస్యం అంటారు చూడండి, అట్లాగా ఇది ఓపెన్ సినిమా, నడిచిపోతానే ఉంటది, అందరికీ తెలిసినటువంటి రహస్యం. అది అది ఇప్పుడు కంట్రోల్ అవుతుంది. వాళ్ళు ఒత్తిడి తెస్తారు. మరొక అంశం, భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో దక్షిణాది మీద ప్రత్యేక దృష్టి పెట్టింది అనేది
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయం చూసుకుంటే, అంటే తెలంగాణలో మన 3 ఎమ్మెల్సీల్లో 2 ఎమ్మెల్సీలు గెలవడం, భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం, ఆంధ్రప్రదేశ్ లో కూడా సోమవీర్రాజు గారికి అవకాశం ఇవ్వడం, అంటే 5లో 1 ఇవ్వడం, ప్రత్యేక దృష్టి ఏమన్నా పెట్టబోతోందా దక్షిణాది మీద? అంటే అనూహ్యంగా వస్తున్న విజయాలు భారతీయ జనతా పార్టీని యాక్టివిటీని పెంచడానికి ఒక కారణం అవుతున్నాయా? ఇంకా 2034 సంవత్సరంలో దక్షిణాదిలోని 3 వంతుల రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుందని నేను అనుకుంటున్నా, నా అంటే ఎలాగా అవగాహనతో. వాళ్ళ ఇండివిజువల్ గానా పొత్తులతో? లేదు, ఇండివిజువల్ గానే ఎదుగుతారు. వీళ్ళ వెనకాల పొత్తులు వస్తాయి. అప్పుడు ఏంటంటే, మనం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా కాలంలో దక్షిణాది రాష్ట్రాలు బ్రిటిష్ వాడు పరిపాలించాడు, ఉత్తరాది రాష్ట్రాలు ముస్లిం రాజులు వీళ్ళు పరిపాలించారు. అక్కడ ఇప్పుడు హైదరాబాద్ కానీ ఇట్లాంటివన్నీ కూడా నిజాం నవాబులు రజాకార్ల హింసను తట్టుకోవడం, ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి చోట్ల మొఘలాయల హింస, లేకపోతే ఖిల్జీ హింస, ఔరంగజేబు హింస, ఇట్లాగా వాళ్ళ వలన సఫరర్స్ వాళ్ళు. కాబట్టి తాతల నాటి నుండి అక్కడ హిందుత్వ సెంటిమెంట్ అనేది కడుపులో ఉంటే దాన్ని చల్లారుస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాటు తన అధికారంలోకి వచ్చాక కూడా. ఈ చల్లారుస్తూ ఉన్నంత వరకు బాగానే ఉండేది, కానీ ఒక బుజ్జగింపు రాజకీయం అవతల మతం వాళ్ళతో చేస్తూ ఉండేటప్పుడు కడుపు రగిలినటువంటి వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ భారతీయ జనతా పార్టీ కనిపించింది. క్రమంగా అది భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు అది ఇంధనం అయ్యింది. కాంగ్రెస్ పతనానికి, ప్రాంతీయ పార్టీల వైఫల్యానికి కారణం అదే అయ్యింది అక్కడ. అదే సందర్భంలో దక్షిణాది రాష్ట్రాలు ఫ్రమ్ ద బిగినింగ్ హైయెస్ట్ క్రిస్టియానిటీ ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలే. కేరళ, ఆంధ్ర, తెలంగాణ తక్కువ కొంత క్రిస్టియానిటీ, ఆంధ్ర, అట్లాగే కర్ణాటక, మనకి తమిళనాడు, వీటిలో క్రిస్టియానిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ చదువులు, మన భవిష్యత్ అంటే ఎక్కడో ఒక చోట గుమస్తాగా పనిచేయడం మనం అన్నటువంటి రూట్లోనే సాగింది ఆ రోజుల్లో. అంటే బ్రిటిష్ వాడి దగ్గర ఏదో ఒక ఉద్యోగం రావాలంటే ఇంగ్లీష్ చదవాలి, కాబట్టి మనం ఆ ఇంగ్లీష్ చదువుల్లో ఎక్కువ ఉన్నాం అనమాట. ఇలా నడిచిపోయింది. అందువలన ఆ ఇంగ్లీష్ చదువుల వలన ఇక మనకి ఈ కాన్సెప్టే వచ్చింది, ఏది హిందుత్వ ఇట్లాంటి కాన్సెప్టులు, ఏముందా దేవుడి దాలా దండం పెట్టుకుంటాం అయిపోయి చాలే అంతేగాని అనేటటువంటి రూట్ వచ్చింది. ఒక మనం వివక్షకు గురవుతున్నామనో ఇట్లాంటిది ఏమి ఉండేది కాదు. అయితే కాలం మారింది ఇప్పుడు క్రమంగా. ఇప్పుడు జరుగుతున్నటువంటి ముస్లిం సంతుష్టీకరణ, క్రైస్తవ సంతుష్టీకరణ వరకు బాగానే ఉంది, కానీ హిందువుల్ని వేధించడం, అవమానించడం లాంటి చర్యలు, లైక్ మొన్న ఎవరో భజన చేయాలంటే అక్కడ ఉన్నటువంటి పక్కన నమాజ్ చేసుకునే వాళ్ళకి ఫీల్ అవుతారు కాబట్టి ఆగండి అని చెప్పేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, లేదా రాయచోట్లో జరిగినటువంటి సంఘటనలు లాంటివి ఏవైతే ఉన్నాయో, మొన్న అక్కడ తెలంగాణలో ఏదో శివాలయం దగ్గర జరిగినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇది హిందువుల్లో ఒక చైతన్యం, అంటే నార్త్ ఇండియన్ చైతన్యం క్రమంగా సౌత్ ఇండియాకి పాకింది. వీళ్ళందరూ బీజేపీని అధికారంలోకి రానివద్దని కోరుకునేది అందుకే. అది ఒకసారి బిగిన్ అయిందంటే అదో ప్రవాహం లాగా వచ్చేస్తుంది, లావాలాగా కమ్మేస్తుంది. అది ఇప్పుడు ప్రారంభమైంది, పబ్లిక్లో ఒక ఆలోచన ప్రారంభమైంది. అంటే నువ్వు ఒక మతాన్ని బుజ్జగించడం ప్రారంభించినప్పుడల్లా మెజార్టీ వర్గంలో ఆవేదన పెరుగుతుంది. ఇది వీళ్ళు అలాగని చెప్పేసి మెజార్టీ వర్గానికి అనుకూలంగా ఉంటారంటే ఉండరు వీళ్ళు. మళ్ళీ మైనార్టీ ఓట్లు అయితే సాలిడ్గా వస్తే మనం అది కోల్పోతామని ఫీల్ అవుతుంటారు. కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలోనైనా తెలంగాణలోనైనా హిందువుల్ని కాసింత ఏడిపించి ముస్లింలని సంతుష్టీకరించడం, ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు లాంటి చోట్లన జరుగుతున్నటువంటి చూస్తున్నాం, కేరళలో జరిగేటటువంటి ఈ పరిణామాలన్నీ కూడా హిందువుల్లో ఒక చైతన్యం. ఇవాళ నేను అబ్జర్వ్ చేస్తే చాలా చోట్ల ఈ పోస్టులను వచ్చింది, నేనే చూడలేదు ఇన్ని ఇన్సిడెంట్ జరిగినాయి అనేది, ఎక్కడెక్కడ ఏమేంటి జరుగుతున్నాయి అన్నటువంటి. కాశీనాయన క్షేత్రం నాకు కనీసం 15,000 మంది పంపించుంటారు. లేకపోతే మన అయ్యప్ప స్వామి బస్సు మీదన, అయ్యప్ప వెళ్తున్న బస్సు మీదన రాళ్ళదాడి. నేను ఆ రోజున వీడియో చేసేస్తాం, మర్చిపోతాం మనం, బట్ ఒక లిస్టులు తయారు చేసి మరి గుర్తు చేస్తున్నారు. ఇది మొదట్లో బాగానే ఉంటుంది, క్రమంగా ఇది పెరుగుతుంది. ఇంకోటి, భారతీయ జనతా పార్టీ ఇదివరకడికి మళ్ళీ ఎయిదర్ ఏదో ఒక పార్టీగా మనం ఉంటే చాలే అనుకునే మెంటాలిటీ కాదు ఇప్పుడు. ఎయిదర్ 1 or 2లో మనం ఉండాలని కోరుకుంటుంది. అధికారంలో ఉండాలని, ప్రతిపక్షంలో ఉండాలి. మొన్ననే ఒరిస్సా కొట్టేశారు, కర్ణాటక ఈసారి కొడతారు, ఆల్రెడీ ఇప్పుడు ప్రతిపక్షంలోనే ఉన్నారు అక్కడ. తమిళనాడులో రేపు ఏఐడిఎంకేతో కలిసి వెళ్ళొచ్చు, ఇక్కడ కూడా తెలుగుదేశం జనసేనలతో మళ్ళీ కలిసి వెళ్ళొచ్చు. కాకపోతే షేర్ ఎక్కువ అడుగుతారు ఈ దఫా. 34కి వచ్చేటప్పటికి మాత్రం పవర్ కోసమే చూస్తారు అప్పుడు. కానీ ఒకటిసారి ఇందులో పాయింట్ ఏంటంటే మీరు చెప్పిందే, ఎందుకంటే నేను
డైరెక్ట్ గా కూడా బయట కూడా చూస్తున్నాను, నేను డైరెక్ట్ గా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం వేరు, మిగిలిన పార్టీలు అధికారంలోకి రావడం వేరు ఏమో అనేది ఒక ఉద్దేశం. ఎందుకంటే బీజేపీ డెవలప్ అయ్యే కొద్దీ కూడా నేను ఈవెన్ మొన్న శివరాత్రి సందర్భంలో అది కూడా చూసాం. ఈ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హిందుత్వంలో పొద్దున్నే రావడం, రోడ్ల మీద వాళ్ళు ఈ జెండాలు పట్టుకొని తిరగడం, ఒక యాక్టివిటీ గతంలో లేని యాక్టివిటీస్ ఇప్పుడు కనిపిస్తున్నాయి. అంటే మిగిలిన పార్టీలు ఉంటే ఇవి ఉండవా అంటే నాకు తెలిసి అయితే మరి ఉండవు, అంటే మరి ఈ స్థాయిలో ఉండవేమో. ఇది ఒక రకంగా బీజేపీకి ప్లస్సా భవిష్యత్తులో మైనస్సా? ఇక్కడ బేసిక్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బీజేపీని ఆర్ఎస్ఎస్ ఇది ఆర్గనైజ్ చేయట్లేదు. నేను మొన్న మా ఏరియా కాస్త ఎక్కువగా లేబర్ ఉంటారు, పక్కనే మిడిల్ క్లాస్ మాలాంటి వాళ్ళం ఉంటున్నాం. అక్కడ ఈ వినాయక చవితి కానీ లేకపోతే దసరా కానీ భారీగా చేస్తున్నారు. చేస్తున్నటువంటి వాళ్ళు పేదలు ఎక్కువ ఉంటున్నారు. అవును, నేను అట్లాగా ఉన్నటువంటి వాళ్ళు పలకరించి నమస్తే అన్న అంటేను, ఏందబ్బా మీరందరూ ఇవన్నీ చేస్తున్నారు, ఎవరన్నా ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారా బీజేపీ వాళ్ళు వచ్చారా మీ దగ్గరికి అంటే, ఎవడన్నా నా కొడుకులు ఇదే ముక్క అన్నాడు. వాళ్ళు ఎవరన్నా మా సందులో 20 ఇళ్ళు ఉంటాయన్న, నీకు తెలుసు కదా. ఆ 20 ఇళ్లలో ఒకళ్ళ దగ్గరకు వచ్చి మొదట్లో కూటమికి కూర్చునేవాళ్ళు అన్న, ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత రోడ్డు అంతా ఆక్యుపై చేసుకుని కూర్చుంటున్నారు, రోడ్డు మీదనే ఎట్టు కూర్చుంటున్నారు. వారం వారం ఇది కంపల్సరీగా. అట్లాగే పక్కన మసీదు నుంచి మాకు పెద్దగా సౌండ్ వస్తూనే ఉంటుంది అన్న, రోజుకి 5 సార్లు. అదే మేమందరం హిందువులు అనే సంగతి మర్చిపోవాలి కదన్నా. ఎందుకు మర్చిపోవాలనిపిస్తుంది మాకు కూడా. కాబట్టి మేము ఈ పని చేస్తున్నాం. ఈ వినాయక చవితి అప్పుడు దసరా అప్పుడే కదా, అంటే మరి ఇంట్లో దండం పెట్టుకుంటున్నాం, ఇప్పుడు ఖచ్చితంగా పెట్టుకుంటున్నాం అన్న. రోడ్డు గుడికి వెళ్తున్నాం అన్న, ఓ రోజున 10 రూపాయలు అయ్యి 10 రూపాయలు అయ్యి వెళ్ళి వస్తున్నాం అన్న. ఎందుకు వచ్చిందంటే వాళ్ళల్లో ఉన్న కమిట్మెంట్ చూసి వీళ్ళకి వచ్చింది ఆ చైతన్యం. కాబట్టి ఇది ఈ జెండాలు పట్టుకు తిరుగుతుంది వాళ్ళు కాదు. ఇప్పుడు శోభ మొన్న హైందవ శంకరావుని చూసాం మనం, ఎవరు పట్టుకొచ్చారు వాళ్ళని? ఆ ఊళ్ళలో కొంతమంది తెలుగుదేశం వాళ్ళ చేతన వెహికల్ పెట్టించుకున్నారు, కొంతమంది వైసీపీ వాళ్ళ చేత వెహికల్ పెట్టించుకున్నారు. అంటే ఎవరు పరిచయం ఉంటే, ఏ పార్టీ నాయకుడు పరిచయం ఉంటే, ఏమప్పా మాది హైందవ శంకరావు జరుగుతుంది మీరు వెహికల్ పెట్టరా అని అడిగి పెట్టించుకున్నారు వాళ్ళు. వీళ్ళు కూడా ఎందుకు వచ్చిన గొడవ, మనం ముస్లింలకి అయితే క్రిస్టియన్స్కి అయితే ఇస్తున్నాం, వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి ఇచ్చారు వీళ్ళు కూడా. అది నడుస్తుంది అక్కడ. అంటే చైతన్యం వస్తుంది, యాక్టివిటీస్ కూడా పెరుగుతున్నాయి. రేపు వాళ్ళే ఆ యాక్టివిటీని అదే ఆ మైనారిటీ ముస్లిం ఓట్ బ్యాంక్ ని దూరం చేయడానికి కూడా అదే ఒక కారణం అవుతుంది. ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ బెంగాల్లో ఎంఐఎం చెప్పింది ఈ దఫా 294 స్థానాలు పోటీ చేస్తుందట. ఎందుకో తెలుసా? 40% ముస్లింలు అయ్యారట అక్కడ. ఓపెన్గా చెప్పింది అది. 40% ముస్లింలు అయ్యారు కాబట్టి 294 స్థానాలకి పోటీ చేస్తామని. మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు హిందువులు? ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో, కేరళలో ఎప్పటికే హిందువులు మైనార్టీలు అయిపోయారు. మరి ఆ పరిస్థితి మిగతా చోట్ల తెచ్చుకుంటారా? ఇక అణచివేతకు గురవుతారా? చివరికి భజన చేసుకోవాలంటే, ఇంట్లో భజన చేసుకోవాలంటే పర్మిషన్ తెచ్చుకుంటారా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి? ఎప్పుడైతే ఇక్కడ ఏమవుతున్నది, హిందువుల్ని కవ్విస్తున్నారు ఈ మధ్యన కావాలని. అవును, దాంతో హిందూ చైతన్యం పెరుగుతుంది. దానికి అనుగుణంగా ఇక్కడ అధికార పక్షాలు ఉండట్లా. దాన్ని అప్పుడు ఆల్టర్నేటివ్ చూస్తారు వాళ్ళు. అది ఇక్కడ కీ పాయింట్. రైట్ చూద్దాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక రకంగా చాలా హాట్ గా నడుస్తున్నాయి ప్రస్తుతం. ఎందుకంటే ఈ వారంలో ఇంకా కూడా యాక్టివిటీస్ ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవంగా 5 సభ్యులు ఎన్నిక కావడం, వ్యూహాత్మకంగా 3 పార్టీలు వ్యవహరించిన తీరు భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయి అనేది కూడా. అలాగే జాతీయ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కారు అనే నినాదం ఎప్పుడైతే తీసుకొచ్చిందో, మరి అది ప్రజలు బాగా యాక్సెప్ట్ చేశారో ఏంటో, ఆ యాక్టివిటీ పెరుగుతోంది. భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ లెవెల్లో, గ్రాస్ రూట్స్ లెవెల్లో కూడా గ్రాఫ్ కూడా పెరుగుతున్నట్టుగానే కనిపిస్తోంది, ప్రధానంగా మన దక్షిణ భారతదేశంలో కూడా. ఇవన్నీ భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేది వేచి చూడాల్సిన అంశం. ఇది వాళ్ళ వీకెండ్ విత్ ఎన్విష్ రాయ్.